వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. 3 రోజుల నుంచి అనుకుంటున్న పెద్ద వార్త అయినా ఇప్పుడు కన్ఫర్మ్ అయింది కాబట్టి బ్రేకింగ్ న్యూస్ కింద లెక్క. స్వయంగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విడుదల చేసిన లేఖ, ట్విట్టర్ కూడా బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరింది. ఈ బంధం విడదీయరనేది మాది పాత అనుబంధమే సంథింగ్ అయి ఉన్న రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కలిసి పనిచేయాలనే ఒక నిర్ణయానికి వచ్చాం. టీడీపీ ఎన్డీఏలో చేరింది, స్వాగతిస్తున్నాం అని చెప్పి ఈ పొత్తుకు సంబంధించిన వార్తను అధికారికంగా భారతీయ జనతా పార్టీ ధృవీకరించింది. అయితే ఈ ధృవీకరించిన నేపథ్యంలో కొన్ని అంశాలు పొత్తు కన్ఫర్మ్ అయినా కూడా ఇంకా ఒక రకమైన కన్ఫ్యూజన్ ఏదో కనపడుతోంది. అంటే ఇది పార్టీల మధ్య పొత్తుకు సంబంధించిన కన్ఫ్యూజన్ కాదు, సీట్ల పంపిణీకి సంబంధించిన, పంపకానికి సంబంధించినవి. నంబర్స్ పరంగా కన్ఫర్మ్. బీజేపీ, జనసేనలకు 8 లోక్సభ స్థానాలు, 17 లోక్సభ స్థానాలు తెలుగుదేశం పార్టీ పోటీ చేసే విధంగా ఒక అంగీకారం కుదుర్చుకున్నారు. అలాగే 30 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ, జనసేన పార్టీలు పోటీ చేసే విధంగా, 145 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసే విధంగా ఒక ఒప్పందం కుదిరింది. అయితే ఏ స్థానాలు ఏ లోక్సభ స్థానాల్లో బీజేపీ, జనసేనలు పోటీ చేయబోతున్నాయి, మళ్ళీ వాటిల్లో బీజేపీ, జనసేన అడ్జస్ట్ చేసుకోవడమే కాకుండా కొన్ని స్థానాల విషయానికి వచ్చేసరికి తెలుగుదేశము, బీజేపీ మధ్య కూడా కొంత అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం కనపడుతుంది. ఎందుకంటే కొన్ని సీట్లకు సంబంధించి బీజేపీ మాకు అది కాదు ఇది కావాలని అడగడం, లేదు ఇది కాదు అది తీసుకోండి అని టీడీపీ అనడం, సంథింగ్ నడుస్తుంది, ఉంటాయి. ఇవి అనివార్యమైన చర్చలు అయినా కూడా ఇది కొన్ని సీట్ల విషయంలో కొంత పెద్ద చర్చ నడుస్తోంది. అలాంటిది. అలాగే సేమ్ అసెంబ్లీ సీట్ల విషయానికి వచ్చినప్పుడు కూడా ఏ స్థానాలు ఎవరు పోటీ చేయాలి, అభ్యర్థులు కూడా. ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం మనం చర్చించేది ఏంటంటే, చర్చకు వస్తున్నది ఏంటి అంటే, ఏ పార్టీ తరపున ఎవరు పోటీ చేసినా కూడా 3 పార్టీలు దాని ఆమోదయోగ్యమైన అభ్యర్థి అక్కడ ఉండాలి. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఏ పార్టీ తరపున పోటీ చేస్తారనేది పక్కన పెడితే గెలిచే సీట్ అయి ఉండాలి, గెలిచే అభ్యర్థి అయి ఉండాలి. ఎందుకంటే 3 పార్టీల తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరూ గెలిస్తేనే ఈ పొత్తుకి పూర్తి స్థాయి పరిపూర్ణత వస్తుంది అనేది వీళ్ళు భావిస్తున్నారు. కాబట్టి ఉదాహరణకి ఏదైనా ఒక ఎక్స్ అనే లోక్సభ స్థానం ఉంటే ఆ లోక్సభ స్థానంలో ఎవరు పోటీ చేస్తున్నారు అనే దాని మీద కూడా మళ్ళీ 3 పార్టీలు ఏకాభిప్రాయం కాకపోయినా కన్సల్టేషన్, సంప్రదింపులు అవసరం అనే నిర్ణయం కూడా జరిగినట్టు చెప్తా ఉన్నారు పొత్తుల్లో. అక్కడ ఒకవేళ అవసరమైతే ఏదైనా ఒక పార్టీ పలానా అభ్యర్థిని పెడదాం అనుకుంటే మిగతా పార్టీలు అక్కడ, ఎందుకంటే మళ్ళీ ఓట్ ట్రాన్స్ఫర్ కూడా అవ్వాలి కదా, క్యాండిడేట్ సరైన వాళ్ళు కాకపోతే ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వదు. ఆ ఓటు ట్రాన్స్ఫర్ అవ్వకపోతే మళ్ళీ నిష్ప్రయోజనంగా ప్రత్యర్థులకి సమర్పించుకోవడం అవుతుంది ఆ సీట్. అందువల్ల ఆ ఓటు ట్రాన్స్ఫర్ అనే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయితే జనసేన క్యాడర్ కూడా ఆమోదయోగ్యమైన వాడు, బీజేపీకి కూడా ఆమోదయోగ్యమైన వాడు, అలాగే జనసేన నిలబెట్టిన అభ్యర్థి అయితే ఇటు తెలుగుదేశం పార్టీకి, బీజేపీలకు కూడా ఆమోదయోగ్యమైన వాడు. ఎందుకంటే వాళ్ళ ఓట్లు రావాలి కదా. అలా కాకుండా ఎవరిని మా ఇష్టం వచ్చిన నిలబెడతాము అని అంటే ఏదైనా పార్టీ మిగతా పార్టీల వాళ్ళు అంత తొందరగా ఇది కాకపోవచ్చు. సో అలాంటి కొన్ని సంక్లిష్టమైన సీట్లు కూడా కొన్ని ఉన్నాయి, ప్రత్యేకించి లోక్సభ స్థానాల్లో ఇలాంటి పరిస్థితి కనపడుతుంది. సో దాంతోపాటు కొన్ని విషయాల్లో అంటే ఇప్పటి వరకు అప్పుడప్పుడు పేర్లు వినపడుతున్న వాళ్ళు కూడా కొంత స్పీడప్ చేసినట్టుగా ప్రయత్నాలు కనబడుతోంది. కొన్ని వాళ్ళు కూడా పోటీ చేయడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నట్టుగా అర్థమవుతోంది. కొత్త స్థానాల్లో ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పటి వరకు అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి నాగబాబు పోటీ చేస్తారు అనుకున్నారు. ఇప్పుడు తాజాగా అనకాపల్లి బీజేపీ అడుగుతోంది అని చెప్తున్నారు. నిజమా అది ఎంతవరకు కరెక్ట్ అనేది పక్కన పెడితే ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. అనకాపల్లి బీజేపీ అడుగుతోంది అనేది ఒకటి వస్తుంది. విజయవాడ కూడా బీజేపీ అడుగుతుంది. విజయవాడలో కేసినేని చిన్ని ఆయన చాలా రెగ్యులర్స్గా తిరుగుతున్నారు, తర్వాత ఎప్పటి నుంచో వర్క్ చేసుకుంటున్నారు ఆయన. అలాంటిది బీజేపీ అడుగుతోంది సుజనా చౌదరి గారిని అక్కడ నిలబెట్టాలనే దీంతో
బీజేపీ అనుకుంటోంది అనేది ఒకటి. తర్వాత ఏలూరు నర్సాపురం మధ్య కూడా ఒక చర్చ జరుగుతోంది. నర్సాపురం టీడీపీ తీసుకున్నా సరే ఏలూరు మేము తీసుకుంటాం అని చెప్పి, మరి ఏలూరు ఎవరి కోసం తీసుకుంటున్నారంటే ఒకవేళ విజయవాడ ఇవ్వకపోతే ఏలూరు ఇవ్వాలి మాకు, ఏలూరులో సుజనా చౌదరి నిలబడతాడు అని సంథింగ్ బీజేపీ అంటోందని, కాదు నర్సాపురమే తీసుకోండి మీరు అని చెప్పి టీడీపీ అంటోందని, ఏదో ఇలాంటి రకరకాల కొన్ని స్థానాలు, అన్ని స్థానాలు ఇలా లేకపోవచ్చు కానీ ఒక 3-4 స్థానాల విషయంలో చర్చ జరుగుతుంది. ఏవైతే ఇంపాక్ట్ చూపించే స్థానాలు అనుకుంటున్నామో వాటి విషయంలోనే ఎక్కువగా మనకి చర్చ కనబడుతుంది. సో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది రెండో ఇష్యూ. మూడో ఇష్యూ ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే మొట్టమొదటి తిరుగుబాటు బావుట ఎగరేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగడుగున నిలదీసింది, ప్రశ్నించింది, ప్రాణాల మీదకి వచ్చినా కూడా వెనకాడకుండా పోరాడింది వాళ్ళ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు. మొన్నటిదాకా ఆ పార్టీలోనే ఉన్నారు, మొన్ననే రిజైన్ చేశారు. ఆయన పోరాటంతోనే మొదలైంది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు ధోరణి అనేది. ఆ తర్వాత 1 by 1 ప్రజల్లోంచి ఒక రెవల్యూషన్ లాంటిది రావడం ఇదంతా వచ్చింది. సో అమరావతి విషయంలో కూడా ఆయన చేసిన పోరాటం కావచ్చు, లేకపోతే మిగతా ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో రోజు రచ్చబండ పెట్టి కడిగి పారేయడం ఇవన్నీ చేస్తుంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్ష పార్టీలు కూడా ఏడాది క్రితం వరకు అలాంటి పోరాటం చేయలే. అది తెలుగుదేశమా ఇంకోటా పక్కన పెడితే ఏ రాజకీయ పార్టీ కూడా రఘురామకృష్ణరాజు రేంజ్లో పోరాటం చేయలే. ఆయనని నియోజకవర్గానికి రానివ్వకపోయినా అటు ఒక పక్క న్యాయ పోరాటం, ఒక పక్క తన వాయిస్ పోరాటం, రెండో వైపు పార్లమెంట్లో ఎండగట్టడం, అన్ని రకాలుగా. అలాంటి రఘురామకృష్ణరాజుని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ జీర్ణించుకోలేదు. అసలు ఆ రఘురామకృష్ణరాజు కళ్ళ ముందు కనపడుతుంటేనే ఆయన కళ్ళు మండిపోయేంత కోపం. ఏమి చేయలేని పరిస్థితి పాపం. ఏం చేస్తాం, ఏం చేయలేక చివరికి ఇప్పుడు ఏంటంటే 2 విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా తీవ్రంగా ప్రయత్నించారని చెప్తున్నారు. అందులో ఒకటి అసలు పొత్తు పెట్టుకోవద్దు, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవద్దు, మీరు పొత్తు పెట్టుకోండి, మీరు ఇండివిజువల్గా చేయండి, మేము తర్వాత మీతోనే ఉంటాం అనేది ఒకటి చెప్పి చాలా చాలా గట్టిగా ప్రయత్నం చేశారనేది మొదటి నుంచి చెప్తున్నాం. ఒక 15 రోజుల నుంచి అది చెప్తూనే ఉన్నారు. దాన్ని బీజేపీ పెద్దలు పెద్దగా పెడచెవిని పెట్టారు. పెడచెవిని అంటే కేర్ చేయలేదు. ఎందుకు అని అంటే ఇక ఆయన కేసులు, ఆయన హిస్టరీ, తర్వాత డిక్లైనింగ్, వాళ్ళకి ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చే రిపోర్ట్లు, ఈ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, వైసీపీ పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు పెద్దగా ఆయన విజ్ఞప్తిని పట్టించుకోలేదు. ఇక రెండవది బాగా ట్రై చేసింది ఏంటి అని అంటే ఇప్పుడు చెప్తున్న దాని ప్రకారం మనకు తెలుస్తోంది, ఒకవేళ మీరు చేసిన రఘురామకృష్ణరాజును మాత్రం ఎక్కడా పోటీ చేయకుండా మీరు సీట్ ఇవ్వద్దు, ఎవరైనా సరే ఈ కూటమి తరపున రఘురామకృష్ణరాజుకి స్థానం లేకుండా చేయాలి అనేది రెండవ ఇదిగా అక్కడ గట్టిగా మేనేజ్ చేయడానికి ప్రయత్నించారని, కొంతవరకు ప్రభావితం చేయగలిగారన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి ఎవరిని పట్టుకున్నారో ఏంటో తెలియదు కానీ కొంతవరకు మొత్తం మీద ఆ నరసాపురం అనే దాని మీద కొంత ఏదో ట్రై చేశారు గట్టిగానే అనేది, దాని ఇంపాక్ట్ కూడా ఏదో కొద్ది కనపడతా ఉంది. సో అది ఏంటి, ఎందుకు చేశాడు ఆయన, ఎలా చేశాడు, బీజేపీ ఏమంటోంది, తర్వాత ఈ పొత్తులు కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా ఈ కొద్దిగా చిన్న కన్ఫ్యూజన్స్ ఎందుకు ఉన్నాయి. ఇంకోటి మధ్యలో పవన్ కళ్యాణ్ కూడా లోక్సభకు పోటీ చేస్తారని నిన్నటి నుంచి ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో చాలా బలమైన వార్తలు వస్తున్నాయి. దాన్ని ఎవరు ఖండించట్లేదు. సో ఈ అంశాలు ఉన్నాయి. వీటి మీద మనం మాట్లాడడానికి మనతో ఎంపీ రఘురామకృష్ణరాజు గారు లైవ్లో ఉన్నారు, వారితోనే మాట్లాడదాం. రఘురామరాజు గారు నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ అండి విజయ్ గారు. రఘురామరాజు గారు ముందుగా కంగ్రాచులేషన్స్. మీరు ఒక రకంగా చెప్పాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ కంటే మీరు ఎక్కువ ఫైట్ చేశారు ఈ పొత్తు కోసం, పొత్తు కుదరాలని దాదాపు 2 సంవత్సరాల నుంచి. అవునండి, 2 సంవత్సరాల నుంచి కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నప్పుడు కూడా ఈ పొత్తు ఖచ్చితంగా ఉంటుంది అని ఎవరో ఊహించకముందే. అవును, ఎందుకంటే నేను ఇప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ రివీల్ చేస్తా. ఏంటంటే 2.5 సంవత్సరాల క్రితం ఉత్తరప్రదేశ్ ఎన్నికలప్పుడు
ఈ పొత్తుకి ఒక బీజం పడాలి అనే ఒక ఉద్దేశంతో నేను రాజీనామా చేస్తాను, నేను రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ తరఫున తిరిగి పోటీ చేస్తాను, నాకు తెలుగుదేశం జనసేన సహకారంతో నేను పోటీ చేస్తాను అని చెప్పి నేను ఢిల్లీ బీజేపీలో అత్యంత ముఖ్యులైన అతిపెద్దలకు నేను చెప్పి అప్పట్లో కన్సెంట్ కూడా తీసుకోవటం జరిగిందండి. అనుకోకుండా ఆ కరోనా వేవ్ రావటం, అప్పుడు పార్టీ అధ్యక్షులకి కరోనా రావటం, నేను కలవలసిన వాళ్ళు డిసెంబర్ ఎండ్కి విదేశాలకు వెళ్ళటం, ఒక 8-9 రోజులు గ్యాప్ వచ్చింది. ఈలోపు ఆ ఎన్నికల సైరన్ మోగింది. అందుకని చెప్పి నేను అది అప్పుడు ఎన్నిక ఆగి అది నేను ఆ టైం సరిపోక ఆ బ్రేక్ పడతాం అలా కొనసాగింది. అప్పటి నుంచి కూడా నేను ఎలాగైనా సరే, అంటే అప్పుడు నాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూడా పీక్కోలేడు, నన్ను ఎలాగో డిస్క్వాలిఫై చేయలేడని, దట్ ఈస్ వెరీ క్లియర్. అయినప్పటికీ రేపు భవిష్యత్తులో ఒక మంచి కలయికకి పునాదిగా నేను బలైపోవటానికి కూడా సిద్ధమై, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఎందుకు పనికిమాలినోడు పరమ రాక్షసుడు అని చెప్పి తెలుసు, ఎన్ని అఘాయిత్యాలు చేస్తాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని ఉన్నప్పటికీ కూడా నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్గగలను అన్న ఆత్మవిశ్వాసంతో రిజిగ్నేషన్కి సిద్ధపడి అందరి అనుమతి తీసుకొని ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి కూడా దీని గురించి తెలవటం, నేను ఈ రకంగా సిద్ధపడ్డానని, ఎవరికలు ఉంటారు కదా వాళ్ళకి కూడా ఇక్కడి నుంచి వేగుల ద్వారా తెలుసుకుని ఆ తర్వాత వచ్చిన బెంగాల్ బై ఎలక్షన్ టైంకి వెళ్దాము అనుకున్నప్పుడు ఇతనేదో బాబు అని బతిమాలుకుని మొత్తం మీద ఇంకా తర్వాత ఆగిపోయింది. బట్ ఈ పునాది ఏదైతే అప్పుడు నేను 3 పార్టీల పెద్దలతో మాట్లాడానో, నా ఎన్నికకి వారందరూ సమ్మతించిన ఆ బ్యాక్గ్రౌండ్ నాకు ఉంది కాబట్టి అప్పటి నుంచి కూడా నేను అందరితో ఇన్ ఏ వే ఐఎమ్ ఇన్ టచ్. ఈ రాక్షసుని తుదముట్టించాలి అంటే మీరు కలవాలి సార్, ఇక్కడ అన్యాయం జరుగుతుంది అని చెప్పి అదే ఉద్దేశంలో నేనున్నా. సరే, నేను ఎంత ప్రయత్నించినా వారి మనసులో ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టం గౌరవం లేకపోతే ఇదేమో జరిగేది కాదు, దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ నేను నా వంతు ప్రయత్నం సిన్సియర్గా ఒక రకంగా, మీరు ఇట్స్ లైక్ ఆత్మార్పణం అనుకోండి, అంటే నాకు 3 ఏళ్ళు టైం ఉన్నప్పుడు, ఏ చిక్కు చింత లేనప్పుడు ఎవడైనా సరే, ఇప్పుడు చాలామంది బయటకు వచ్చారండి 2 నెలల ముందు, సడన్గా కాదు కదా, వాళ్ళు పదవంతా ఎంజాయ్ చేసి చివరిలో మళ్ళీ వచ్చారు. నేను నా ఊరు వెళ్ళటానికి లేకుండా వీడు పరమ దుర్మార్గుడు, పరమ పనికి మాలినోడు అని చెప్పి తెలిసినప్పటికీ కూడా ఏదైతే మేము అంతకుముందు గతంలో అమరావతి అన్నావు, నువ్వు ఇప్పుడు అబద్ధాలు ఆడుతున్నావు, తప్పు అని ఒక సిద్ధాంతానికి కట్టుబడి నేను ముందుకెళ్ళిపోయా. ఈ పోటీ చేయాలనుకున్నది ఆగిపోయింది, కానీ నా ఆరాటం టు బ్రింగ్ దీస్ ఫోర్సెస్ టుగెదర్, ఎలా అయితే వీళ్ళ అరాచకాలని ఎప్పటికప్పుడు వాళ్ళకి తెలియజేస్తూ, బాబు మీరు కాపాడాలి, బాబు మీరే కాపాడాలి, ఒక ఫెడరల్ ధర్మం ప్రకారం మీరు ఇప్పుడు వాళ్ళకి కొంత ఇబ్బంది మీకు ఉంటుంది, ఎందుకంటే ఒక ఎన్నికైన రాష్ట్రాన్ని మీరేమీ అన్యాయం చేయలేరు. అలాగని చెప్పి ఇక్కడి నుంచి చాలా నేను ఇచ్చిన ప్రతి కంప్లైంట్ వాళ్ళకి రాసి ఎక్స్ప్లెనేషన్ అడిగారు, కానీ వాళ్ళు రిప్లై ఇవ్వక కొన్ని దొంగ రిప్లైలు ఇచ్చి కొన్ని ఆ రకంగా తప్పించుకోవడం జరిగింది. కానీ కేంద్రం ఎప్పుడూ కూడా నేను ఏదన్నా ఒక సమస్య, ఇదిగో ఇలాగ వైలేషన్లు ఉన్నాయి అంటే వైలేషన్లు ఉన్నాయా, వైలేషన్లు ఎందుకు చేశారు, ఇదిగో చీఫ్ సెక్రటరీ ఒక రిపోర్ట్ ఇయ్యని అడగకుండా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ లేదు. నా ఏ ఒక్క ఉత్తరాన్ని పక్కన పెట్టాల. సో దాన్ని బట్టి నాకు ధైర్యం, ఎస్ కేంద్రం ఒక ప్రభుత్వంగా ఇతని యదవ పనుల్ని ప్రోత్సహించట్లేదు, ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది. కానీ ఒక ఫెడరల్ స్ట్రక్చర్లో కొన్ని విషయాల్లో మరి తప్పనిసరి పరిస్థితి. అలాగే పార్లమెంట్లో అప్పుడు రాజ్యసభలో కొంత షార్టేజ్ ఉంది కాబట్టి వీళ్ళు ఏ బిల్లు ప్రవేశపెట్టినా కనీసం బిల్లు కూడా చదవకుండా
మీద పడి మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఏదో కొంత వెసులుబాటు ఉంటే ఉండొచ్చు తప్ప ఏ రోజు కూడా చట్ట ఉల్లంఘనని డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయలేదు, డెఫినెట్గా చేయలేదు. నేను ఢిల్లీలో ఉన్నాను కాబట్టి, ఉంచబడ్డాను కాబట్టి నాకు తెలుసు వాళ్ళకి కొంత అర్థమైంది. కానీ మరి ఎన్నికైన ప్రభుత్వం కదా రాజు గారు, మనకు కొన్ని కన్స్ట్రెంట్స్ ఉంటాయి, వెయిట్ అని. సో ఆ నమ్మకం నాకు ఉండబట్టి నేను ఎప్పటి నుంచో ఈ పొత్తు ఉంటుంది అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలిగాను. జగన్మోహన్ రెడ్డి ఇందాక మీరు మీ ప్రియాంబుల్లో చెప్పినట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది జరగకుండా ఉండాలి అని చెప్పి ఆయనకున్న ఇంటర్నల్ స్పైస్ ఉంటారు కదా, అన్ని పార్టీలోనూ చీడపురుగులు అనే వాళ్ళు ఉంటారు. ఆ చీడపురుగులు అంటే ఇతనికి మహా మక్కువ కాబట్టి ఆ చీడపురుగులకి ఈయన ఆ గడ్డేసి లేకపోతే ఆ ఆకులేసి పెంచుతూ ఉంటాడు కాబట్టి ఇక్కడ ఆకులు అంటే వేరే పేపర్ ఆకులు అనమాట, పేపర్ ఆకులు వేసి పెంచుతూ ఉంటాడు కాబట్టి ఆ రకంగా అతనికున్న వేరియస్ పార్టీల్లో చీడపురుగులతో అతను వాటిని మేపుకుంటూ కొంత పట్టు సాధించిన మాట వాస్తవం. సో ఆ పట్టుతోనే అతను కొన్ని చేయగలను అనుకున్నాడు, కొన్ని సాధించగలిగాడు. మెయిన్ వాళ్ళతో కాదు, ఆ చీడపురుగులతో కలిసి కొన్ని సాధించగలిగాడు, కొన్ని సాధించలేక పోయాడు. ఇక్కడ ఎలాగైనా సరే ఈ పొత్తు జరగకూడదని చెప్పి 4-5 రోజుల క్రితం కూడా ఆయన ఆఖరి ప్రయత్నాలు చాలా గట్టిగా కూడా ట్రై చేయటం జరిగింది. కానీ ఇటువంటి చెత్త పరిపాలకులతో మనం పెట్టుకోకూడదు, మనం ఒక అద్భుతమైన విజన్తో ఈ దేశానికి మంచి చేయాలనే ఉద్దేశంతో వెళ్తున్నప్పుడు ఇటువంటి వ్యక్తుల్ని మనం ప్రోత్సహించకూడదు అని చెప్పి అగ్రనాయకత్వం ఒక సరైన నిర్ణయం తీసుకొని ఇతన్ని పక్కన పెట్టి ఇప్పుడు కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఎనలేని కృషి చేయటం కూడా జరిగింది. వారు ఎన్డీఏలో జాయిన్ అవ్వటం, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన సంపూర్ణ సహకారాన్ని తెలియజేయటం, ఈ అన్నిటితో మరింత దృఢమైంది. కానీ బీజేపీ రావటంలో ఎప్పుడో పునాది వేసింది నేను అనుకుంటే దాన్ని చక్కగా నిర్మించింది, దాన్ని ఒక కట్టడంగా మలచటంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర గణనీయం. ఆయన కూడా చెప్పారు 2-3 సందర్భాల్లో. అవును, ఈరోజు అది చక్కగా రూపుదాల్చింది. నేను ఈరోజు ఇందాక ఆ తర్వాత కూడా ఈ నోట్ రిలీజ్ చేసే సమయంలో కూడా ఆయన సంతకం పెట్టినప్పుడు కూడా నేను చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి, కొంతమంది బీజేపీ నాయకులను కలిసి చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి పర్సనల్గా అభినందించడం కూడా జరిగింది. కొంతమంది మీడియా మిత్రులు కూడా వచ్చారు. ఆ మీడియా మిత్రులకు కూడా ఆయన చాలా స్పష్టంగా ఎందుకు ఈ కలయిక అవసరమైంది అనేదాన్ని కూడా ఆయన చాలా బ్యూటిఫుల్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. డెఫినెట్గా రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ఖాయం. ఇక ఇందాక మీరు ఇంకొక మాట అన్నారు, నన్ను ఒకవేళ ఈ టికెట్ భారతీయ జనతా పార్టీలో వస్తే, అంటే నరసాపురం స్థానాన్ని కోరుకుంటే నాకు ఈ స్థానాన్ని రానివ్వకుండా చేయటానికి అతను ప్రయత్నించిన మాట వాస్తవం. ఎందుకంటే అతను ప్రయత్నిస్తాడు, అతనికి ప్రథమ శత్రువు నేను. స్టార్టింగ్లో జగన్మోహన్ రెడ్డి ఇంకొక 20 సంవత్సరాలు ఉంటాడు అనుకున్నప్పుడు ఇంత పరిమాణాడు, అసలు 20 సంవత్సరాలు ఉండడానికి వీలు లేదు, ఈ పచ్చి నిజాన్ని ప్రజలందరికీ తెలియచేయాలి అని చెప్పి మొదలుపెట్టావు. ఇందాక అది మీరు కూడా చాలా చక్కగా ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ, ఎందుకంటే ప్రజలందరికీ గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు, బట్ మీరు గుర్తుపెట్టుకుని నా గురించి మీరు చెప్పిన మాటలకి డెఫినెట్గా మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు వెంకటకృష్ణ గారు. ఏదైతే మరి ఇతనుకి నేను శత్రువుని కాబట్టి గతంలో నన్ను డిస్క్వాలిఫై చేయాలనుకున్నాడు, ఫెయిల్ అయ్యాడు. నన్ను అరెస్ట్ చేసి ఒక 6 నెలలు జైల్లో ఉంచి అతను చెప్పిన మాట నేను వినకపోతే, ఏ 15వ రోజుకో నెల రోజుల్లోనో వినకపోతే, మాట వింటే కూడా 6 నెలలు ఉంచాలని, మాట వినకపోతే అక్కడే ఓం నమ శివాయ చేయాలని చెప్పి కూడా అతను ప్లాన్ చేశాడు. పెద్దల దయతో, వెంకటేశ్వర స్వామి దయతో నేను ఒక 18 గంటల్లోనే అక్కడి నుంచి మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళటం, అక్కడ మళ్ళీ అరెస్ట్ చేయాలని చూస్తే సినిమాల్లో జరిగినట్టు మనం సినిమాల్లో చూస్తాం. నేను ఇతను ఏదో ఇంకొక రెడ్డి, కొండ మీద రెడ్డి ఒకడు వచ్చి
ఇక్కడున్న ఒక సూపరింటెండెంట్ ఒక రెడ్డితో మాట్లాడుకుని వెంటనే రిలీజ్ చేసే అని చెప్పి ఆ బయట పోలీస్ వ్యాన్లన్నీ పెట్టుకుని వీళ్ళు కాసు కూర్చున్నారు. అప్పుడు నేను అది చూసి నేను రిలీజ్ అవ్వను, నాకు ఒంట్లో బాగోలేదు, నేను ఇంకో 2 రోజులు ఉండాలి అని చెప్పి నేను ఇమీడియట్గా ఒక ఫ్లైట్ ఒక నా స్నేహితుడు ఒక ఆయన, మీకు కూడా బాగా తెలుసు, పేరు పబ్లిక్లో చెప్తే బాగోదు, ఆయన ఇమీడియట్గా నాకు ప్రత్యేక విమానం అరేంజ్ చేసి ఆ విమానం బేగంపేటలో ల్యాండ్ అయ్యే టైంకి నేను రిలీవ్ అయిపోతున్నానని చెప్పి అప్పటికప్పుడు టక్కమని వెళ్ళి ఆ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతా ఉంటే కరెక్ట్గా మళ్ళీ ఈ పోలీసు వాళ్ళు ఆ దూరంగా ఎక్కడో ఉన్నట్టున్నారు, హాస్పిటల్ దగ్గర ఉండడానికి వీల్లేదని చెప్పి నేను కంప్లైంట్ ఇచ్చా. ఎక్కడో ఉన్న వాళ్ళు ఆ చెత్త వేదవాళ్ళు ఆ జీపులు రావటం, అక్కడ మా మనుషులు ఉండి చెప్పారు, సార్ సినిమాలో చూసినట్టు ఆ పోలీసు వాడి జీపులు బేగంపేట ఎయిర్పోర్ట్లోకి రావటం, అంటే ప్రత్యేక విమానం కాబట్టి నేను ఫ్లై అయిపోవటం ఒకేసారి జరిగిపోయి మళ్ళీ ఈ దరిద్రుడి నుంచి నేను అలా తప్పించుకుని ఆ తర్వాత మళ్ళీ నేను ఆంధ్రాకి రాలా, ఇక్కడే ఆల్మోస్ట్ ఇక్కడే రేవంత్ రెడ్డి నెగ్గిన తర్వాతైనా నేను హైదరాబాద్ వచ్చా తప్ప ఇక్కడొకడు ఈ పనికిమాలినోడికి సహాయ సహకారాలు అందించడం, దానివల్ల నేను దూరంగా ఉన్నప్పటికీ ఎవ్రీడే నా రచ్చబండ కార్యక్రమం ఇందాక మీరు చెప్పినట్టు ప్రతిరోజు నేను ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి ఆ ప్రజలు నాకు చెప్పిన సమస్యల్ని నేను అనునిత్యం చెప్తూ ఎస్ ఐ హ్యావ్ కంటిన్యూడ్ మై ఫైట్. నేను ఆపేస్తాను, చితక్కొడితే ఆపేస్తాను అనుకున్నాడు, ఆపకుండా కూడా కంటిన్యూ అయ్యాం. అంటే నేను చెప్పేది చంపాలనుకున్నాడు, ఫెయిల్ అయ్యాడు, డిస్క్వాలిఫై చేయాలనుకున్నాడు, ఫెయిల్ అయ్యాడు, నాకు సెక్యూరిటీ లేకుండా చూడాలని చెప్పి అక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళని లోకల్ వాళ్ళు కూడా మేనేజ్ చేశాడు, కానీ అది కూడా ఫెయిల్ అయ్యాడు, ప్రతి విషయంలో ఫెయిల్ అయ్యాడు. కాబట్టి ఇప్పుడు ఈ సీటు రాకుండా అతనికి నేను చెప్పాను కదా కొన్ని చీడపురుగులకి ఆకులేసి మేపుతున్నాడని, అటువంటి చీడపురుగుల్ని మళ్ళీ చేరదీసి ఇక్కడ రాకుండా చూడమని. ఇప్పుడు నేనెవరో రాష్ట్రం అంతా తెలుసండి. ఆల్రెడీ ఒకసారి నేను కూటమి అభ్యర్థిగా ఫైనలైజ్ అయ్యి అనుకోని పరిస్థితుల్లో మిస్ అయ్యా. అది వీళ్ళకి తెలియపోవచ్చు, ఇవాళ నేను పబ్లిక్గా ఇవాళ రివీల్ చేశా. ఈ లోకల్ స్థాయి నాయకులకు అది తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు కూడా. ఆల్రెడీ ఒక ఎంపీగా ఒక మంచి పేరు తెచ్చుకొని ఈ పార్టీలకి ఎంత సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ అనునిత్యం నడ్డా గారిని అయితే నేను గత 5 సంవత్సరాల్లో ఒక 50-60 సార్లు కలిసి ఉంటా. సో అనునిత్యం కాంటాక్ట్లో ఉంటే నన్ను దబ్బేయటానికి వీళ్ళు చిన్న ప్రయత్నం, అంటే సక్సెస్ అవ్వదు కూడా, కానీ చిన్న ప్రయత్నం అన్నది చేయటం, కొన్ని పేర్లు వాళ్ళ ఇంటి పక్క కూడా తెలియని వాళ్ళ పేర్లు తీసుకొచ్చి అక్కడ పెట్టడం, ఇదంతా వీళ్ళు చేసింది కాదు. అది డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి అండ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కొండంత అండ లేకుండా అది జరిగేది కాదు. చాలా పెద్ద ఎత్తున దాదాపు చేశాడు తప్ప 100 కోట్లు ఖర్చు పెట్టారు మీకు రాకుండా ఉండడం కోసం అని చెప్పి అంటున్నారు. 200-300 కోట్లు ఖర్చు పెడతానికి రెడీ అయ్యాడు, కానీ ఖర్చు పెడతానికి రెడీ అయ్యాడు, ఏదో కొంత చేతులు మారి ఉండొచ్చు తప్ప ఎవరో చిన్నవాళ్ళు. బట్ డెఫినెట్గా ఇటువంటి పిచ్చి పనుల్ని భారతీయ జనతా పార్టీ ప్రోత్సహించదో, తెలిస్తే అసలు ఊరుకోరు. నేను కొంత హింట్ కూడా ఇవ్వటం జరిగింది, అటువంటి తప్పు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. కాకపోతే ఇప్పుడు సంఖ్య ఫైనలైజ్ అయింది తప్ప ఎక్కడ ఏ స్థానం ఎవరికి అన్నది, ఇంకా ఏ స్థానము ఆ స్థానంలో ఎవరు అన్నది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. కాబట్టి ఇందాక మీరు చక్కగా చెప్పారు ఏంటంటే అది నరసాపురం అవుతుందా ఏలూరు అవుతుందా అని. ఏమో నరసాపురం భారతీయ జనతా పార్టీ కోరుకుంటే ఖచ్చితంగా నేను నరసాపురం నుంచే పోటీ చేస్తానని అనుకుంటున్నా. ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఏలూరు తీసుకుంటే ఒకే జిల్లాలో పక్క 2 స్థానాలు ఇవ్వటం అనేది ఓట్ ట్రాన్స్ఫర్కి అది సరైన నిర్ణయం అవ్వదు. కాబట్టి మేబీ అప్పుడు నేను ఆల్రెడీ నాకు జనసేన గారు అంటే కూడా నాకు అత్యంత గౌరవం, వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కానీ జనసేన ఇతర స్థానాలు తీసుకుంది కాబట్టి ఈ స్థానం జనసేన మా దాంట్లో 3 ఎమ్మెల్యేలు ఆల్రెడీ జనసేన తీసుకుంది కాబట్టి జనసేన నరసాపురంలో లేదు. సో భారతీయ జనతా పార్టీ ఏలూరు తీసుకుంటే బహుశా
అంతే. నేను తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారి పార్టీ నుంచి పోటీ చేస్తా. ఒకసారి కూటమి అన్న తర్వాత అందరి సంపూర్ణ సహకారం ఉంటుంది కాబట్టి ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఫలితం ఒక్కడే ఉండాలి. ఎవరికి ఎక్కువ సీట్లు వచ్చినాయి, ఎవరికి తక్కువ సీట్లు వచ్చినాయి అనేది కాదు. ముగ్గురు కలిస్తేనే ఒక అద్భుతమైన విజయం ఉంటుంది. సో కాబట్టి ఏ పార్టీ అయినా నాకు పర్వాలేదు. మీరు మొదటి నుంచి చెప్తూ వస్తున్నది ఏంటంటే నరసాపురం గతంలో 2 సార్లు గెలిచిన చరిత్ర కూడా ఉంది కాబట్టి బీజేపీకి నరసాపురం బీజేపీ తీసుకుంటుంది. నో డౌట్ యు ఆర్ ది రైట్ క్యాండిడేట్ ఫర్ రైట్ ప్లేస్, రైట్ కాన్స్టిట్యున్సీ. తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుందని అదే నో ఇష్యూ. మీరన్నదే కాదు, అందరూ అదే భావించారు. ఇవాళ సడన్ గా ఏలూరు అనే ప్రస్తావన వచ్చింది అని అంటే మూటలు డబ్బు సంచులు కొంత పనిచేసే అనుకోవచ్చా? కాదు. నర్సాపురం భారతీయ జనతా పార్టీ తీసుకుంటేనే అతని ఆటలు సాగుతాయి. అప్పుడు ఏదో ప్రయత్నం చేయటానికి ప్రయత్నం జరగదు. కానీ నర్సాపురం భారతీయ జనతా పార్టీ తీసుకుంటేనే అతనికి పని జరిగే అవకాశం. అసలు నర్సాపురమే భారతీయ జనతా పార్టీ తీసుకోలేదనుకోండి, తెలుగుదేశం పార్టీలో అతనికి సంబంధించిన చీడ పురుగులు లేవు. ముందు నుంచి లేవు, ఇప్పుడు లేవు. భారతీయ జనతా పార్టీలో ఒకప్పుడు ఉండేవారు, మరి ఇప్పుడు ఉన్నారో లేరో నాకు తెలియదు. కానీ మరి ఇతనికి ఆ పాత సంబంధాలు ఉంటాయి కాబట్టి ప్రయత్నం. తెలుగుదేశం పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు పెంచి పోషిస్తున్న చీడ పురుగులు లేవు. చీడ పురుగులు లేని పార్టీ, చీడలేని పార్టీ తెలుగుదేశం. కాబట్టి ఇక్కడ అతను ఎవరిని కూడా ఒకవేళ బీజేపీ ఏలూరు తీసుకుంటే నరసాపురం టీడీపీ తరపున నరసాపురం నుంచి మీరేనా క్యాండిడేట్ ఫర్ షూరా? ఖచ్చితంగా నేనే, అందులో అనుమానం ఎందుకు? ఓకే, ఫర్ షూర్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నన్ను అరెస్ట్ చేశారండి. నన్ను అరెస్ట్ చేసిన రోజు టు బి వెరీ హానెస్ట్ చంద్రబాబు నాయుడు గారు పడుకోలే. ఆ రోజు అరెస్ట్ చేసిన రోజు రాత్రి 1 గంట 2 గంటలకు కూడా నా కుమారుడితో, నా కుమార్తెతో, నా భార్యతో ఆయన మాట్లాడి అధైర్యపడొద్దమ్మా, ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ అని చెప్పి నన్ను కాపాడటానికి ఆయన చేయని ప్రయత్నం లేదు. గవర్నర్ గారికి ఇమీడియట్గా మాట్లాడారు. అన్ని చర్యలు కూడా ఆయన తీసుకున్నారు. ఇవాళ నేను ప్రాణాలతో ఉన్నానంటే నన్ను కాపాడిన 2-3 అతి ముఖ్యుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు. సో అలాగా నేను పడిన కష్టం ఆయనకు తెలుసు. మీరు ఏదైతే ఇందాక గ్రహించారో ఈ పోరాటం ముందు నుంచి నేను మొదలు పెట్టడం ఇదంతా కూడా ఆయనకి ఐడియా ఉంది. కాబట్టి నా కంట్రిబ్యూషన్ ఏంటి, పబ్లిక్లో ఈరోజు నాకున్న గుడ్విల్ ఏమిటి అనేది ఆయనకి సంపూర్ణంగా అవగాహన ఉంది. అందులో డౌట్ లేదు. అందుకనే నేను ఢిల్లీలో ఏం చర్చలు జరుగుతున్నాయి, ఈ సీట్లు నంబర్ ఫిక్స్ అయింది కానీ ఎవరు ఎక్కడ అనేది ఇంకా అవ్వలేదు. ఎవరికి ఎన్ని అనేది కన్ఫర్మ్ అయింది కానీ ఎవరు ఎక్కడ అనేది తెలియలేదు కదా. అయితే ఈ కన్ఫ్యూజన్లో లేకపోతే ఈ గందరగోళంలో మీ పేరు ఎక్కువగా చర్చకు రావడంతో నేను బీజేపీలో ఒక సీనియర్ నాయకుడు, ఆయన చాలా సీనియర్ చాలా కీ లీడర్ కూడా, ఆయనతో మాట్లాడా. ఏంటండి అంటే నోనో అలాంటి అవకాశం లేదు, అది నరసాపురం అది బీజేపీ తీసుకుంటారా, టీడీపీ తీసుకుంటారా, జనసేన తీసుకుంటారా, ఎవరు తీసుకుంటారు మనకు తెలియదు. కానీ ఆయన విషయం చర్చకు రాకూడదు అసలు. అది బాబు గారైనా ఎవరైనా మరి చాలా సీరియస్గా ఆలోచించాల్సిందే, అందులో డౌట్ లేదు. ఆయన చేసిన పోరాటం అలాంటిదని ఓ బీజేపీ చాలా అగ్రస్థాయి నాయకుడు చెప్పిన మాట కొద్దిసేపటి క్రితం ఈ షోకి ఒక అరగంట ముందు. సో అలాంటి ఒపీనియన్ ఉంది 3 పార్టీలో ఉంది. కానీ నాకు అర్థం కాని ఏంటంటే ఎందుకు ఈ చర్చ వచ్చింది అనేది నాకు అర్థం కాల. మీ విషయంలో రాకూడదు ప్రయత్నం, జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం అంతే. గతంలో నా మీద 3 ప్రయోగాలు ఎలా వికటించాయో ఇది కొంచెం పురిట్లోనే సందు కొట్టింది. బట్ అతని ప్రయత్నం మటుకు అతను మానడు. అది ఎందుకంటే అతని మనసులో ఉన్న కక్ష అలాంటిది. అతని ప్రయత్నం అతను మానడు. సో డెఫినెట్గా దుష్టుడి విషయంలో మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఆ జాగ్రత్తలు తీసుకున్నాను.
ఎప్పుడూ కూడా అప్రమత్తంగానే ఉంటా. ఈ విషయం అని కాదు, అదేలేండి. అన్ని విషయాల్లోనూ కొంచెం రైట్. ఇది కాకుండా మనం ఉండాలి. ఈ పొత్తు ఎందుకు వైసీపీని అంతగా కలవర పెడుతోంది? ఇప్పుడు ఈ 3 రోజుల నుంచి మీరందరూ అక్కడంతా గుంపు చింపులు పడుతున్నారో ఇక్కడ వీళ్ళు అంతే పని మీద ఉన్నారు. ఏం జరుగుతుందని దీంట్లో ఏదైనా సీట్ల కేటాయింపులోనో లేకపోతే వాటాలు పంచుకోవడంలోనో తేడా వస్తే బాగుండు, విడిపోతే బాగుండు అనే చర్చలో మీ విజయసాయి రెడ్డి గారు జగన్ గారు ఎన్ని ప్రయత్నాలు సార్. ఇప్పుడు మనం చూసాం. ఇప్పుడు అలా కాదు వెంకటకృష్ణ గారు, మొన్నటిదాకా జనసేనలో కోవట్లు ఉన్నారు కదా. అవును, జనసేన మా ఎవరో మా పెద్దలు హరిరామ జోగయ్య గారు జనసేనలో అఫీషియల్గా ఉన్నారు. వాళ్ళ అబ్బాయి ఒక నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్. అబ్బా 3 రోజులకో లేక, ఆ లేఖ కూడా పట్టించుకోడు కానీ సాక్షిలో మటుకు ఫ్రంట్ పేజీలో వేస్తాడు ఆ లేఖని. అవును, ఇదిగో నువ్వు 70 సీట్లు అడగాలి అని లిస్టు కూడా ఈయన వేస్తాడు. పత్రికకి లిస్టు కూడా ఈయనే రాసిస్తాడు. ఇదిగో వీడికి ఇయ్యి పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయాలో కూడా ఆయనే చెప్తాడు. మరి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడా మరి గౌరవ అధ్యక్షుడా మనకు తెలియదు. అతను ఒక ఎజెండా ప్రకారం ఎలాగైనా సరే కాపుల్లో ఒక రకమైన ఒక యాంగర్ తీసుకురావాలి. ఒక కళ్యాణ్ గారి మీద ఒక కళ్యాణ్ గారిని ప్రేమిస్తున్నట్టు నటిస్తూ, అలాగే కొన్ని ఛానల్స్ కూడా, కొన్ని అంకెలతో ఉన్న ఛానల్స్ కూడా ప్రేమిస్తున్నట్టు నటిస్తూ నయవంచన చేయటానికి వారి వంతు ప్రయత్నాలు చాలా గట్టిగా చేశారు. ఎప్పుడైతే మా తాడేపల్లిగూడెం మీటింగ్లో కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, రే ఊరికి అయ్యి ఉత్తరాలు రాసు, ఇంకోటి చేసి ఏదించమాకంటారా, ఉండండి, పోతే పొండి అని చెప్పిన తర్వాత 24 అవర్స్లో మరి వాళ్ళ అబ్బాయి ఇంకెందుకు మన గుట్టు తెలిసిపోయింది డాడీ, ఇంకా అనవసరం అన్నాడు ఏంటో మరి తెలియదు, 24 గంటల్లో అక్కడ జాయిన్ అయిపోయాడు. ఈయన కూడా ఏదో కాపు యువసేన అని ఏదో ఉంటే దాన్ని కూడా ఇంక నేను రద్దు చేసేస్తున్నానని చెప్పి ఈయన కూడా తప్పుకున్నాడు. సో రకరకాలుగా చెడగొట్టడానికి వైసీపీలో ఉన్న కాపు నాయకులతో తిట్టించటం. నువ్వు ముఖ్యమంత్రి అవుతావా చెప్పు, నువ్వు ముఖ్యమంత్రి అవుతానంటే మేము సపోర్ట్ చేస్తాం. అరే నీ పార్టీలో ముఖ్యమంత్రి చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఓకే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కలవలేదు, జగన్ ముఖ్యమంత్రి చేస్తాడా పవన్ కళ్యాణ్ గారిని? చేయడు కదా. ఎందుకు ఈ పిచ్చి సంధి ప్రలాపంలో? ఎవరికైనా దేనికైనా ఒక సమయం రావాలి, వస్తుంది ఎప్పుడొకప్పుడు. అంతేగాని ఇతను ఇది కలిస్తే వీళ్ళ కొంప ములుగుతుందని తెలుసు, ఓటమి తథ్యమని తెలుసు, అందుకనే నోటికి వచ్చినట్టు మాట్లాడటం. భారతీయ జనతా పార్టీ కలిస్తే ఇప్పుడు ఈ పార్టీ నెగ్గుతాము. ఇదివరకు 175 అనేవారు, ఇప్పుడు రియలిస్టిక్గా వాళ్ళ ఇంటర్నల్ డిస్కషన్లో అన్న మీరేమో ఎక్కడికి వెళ్ళొద్దు, 105 నుంచి 110 గ్యారంటీ అని 70 తగ్గించి చెప్తున్నాడు వీళ్ళకి. అంటే వీళ్ళు గ్రౌండ్ రియాలిటీ వీళ్ళు 40 అని చెప్పి ఫిక్స్ అయిపోయారు కాబట్టి 175 అంటే వీళ్ళకి పిచ్చెక్కింది అనుకుంటారు కాబట్టి మధ్య రకంగా వాళ్ళకేదో చెప్పుకుంటున్నాడు. వాళ్ళకేంటి, మనకు పోలీసు ఉంది, అక్కడ పలానా రెడ్డి ఉన్నాడు, ఇక్కడ పలానా రెడ్డి ఉన్నాడు, ఎక్కడికక్కడ పెట్టేశానని చెప్పి చెప్పుకుంటాడు. వీళ్ళకి సిఎస్ మనోడు కడపోడు, డీజీపీ మనోడు కడపోడు, వీళ్ళందరూ ఉన్నప్పుడు ఇంకేందన్నా మీకు దొంగ ఓట్లు కూడా మంచి అన్నీ కూడా ఎక్కడికక్కడ నేను సెంటర్ తోటి కూడా మాట్లాడాను. మన ఓట్లు మనకున్నాయి, నేను సెంటర్లో మాట్లాడాను, ఒక 3 ఫేజుల్లో పెట్టమన్నాను, ఎక్కడికక్కడ బ్యాచ్లుగా వచ్చి నేను మీకు ఒక 5 నుంచి 10,000 ఓట్లు నేను ప్రొవైడ్ చేస్తాను కదా ఓటర్లని. వాళ్ళకి జాగ్రత్తగా వేయించడానికి మన రెడ్ ఎస్పీ ఉంటాడు, రెడ్ ఎస్పీ లేని చోట రెడ్ డిఎస్పీ ఉంటాడు. సో ఏదో వాళ్ళందరూ కూడా మనం చూస్తారు. ఎక్కడికక్కడ ఆల్రెడీ డబ్బు కూడా మోపు చేసి ఉంచాను కదా, మన లిక్కర్ అమౌంట్ ఎక్కడికక్కడ కొంత అమౌంట్ని అక్కడే దాచి ఉంచాను, సో ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పి అలా నచ్చ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు డెఫినెట్గా ఎప్పుడైతే శక్తివంతమైన ఒక పార్టీ కలిసిందో, మరి ఈ తొత్తులు లాంటి అధికారులు దెబ్బకే హాలిడే వీఆర్కి పోతారు. వీళ్ళందరూ నిజాయితీ గల అధికారులు ఎవరైనా ఉంటే ఏరుకుని వాళ్ళనే
వాళ్ళతోటే ఈ ఎలక్షన్ జరుగుతుంది. ఎక్కడ ఎప్పుడైతే పక్క ఒక రాష్ట్రం ముగ్గురు నుంచి ఆఫీసర్లు తీసుకొస్తారా? ఏర్పడేసామో నిజాయితీ గల అధికారులు పక్క రాష్ట్రాల నుంచి తీసుకొస్తారా ఇవి? మంచి వాళ్ళు ఉంటారుగా. ఇక్కడే ఇప్పుడు ఆ పేరు చివర 2 అక్షరాలు లేని వాళ్ళు ఉంటారు కదా చాలా మంది పక్కన ఉంటారులే. పడేసిన దాంట్లో. అంటే ఆ 2 అక్షరాలు ఉన్న వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారండి, లేరనే లేదు. తీసుకొస్తారు. ఎక్కడో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు ఉంటే కదా. వాళ్ళని ఉంచుతారు. చాలా మంది ఉన్నారు, అందులో డౌట్ ఏం లేదు. కొంతమంది కాదు, ఎక్కువ మందే ఉన్నారు. ఎక్కువ మందే ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ డెవిల్స్ లాగా తయారైపోయిన వాళ్ళు ఉన్నారు కదా. ఉంటారు నా మరి. పేరు ఏ గల ఒక ప్రభుత్వం రెడ్డి, వచ్చినా ఇలాంటి అలాంటి వాళ్ళు చాలా మంది కొంతమంది, వచ్చారు అక్కడ. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కొంతమంది ఉంటారు, నేను కాదంటలా. అదే అంటే మరీ రూల్స్ దాటి ఇలాగా ఈ తీసుకెళ్లి ఏ ఉంటారు కదా సైకోఫియాన్సీ ఉంటే ఉంటాయి సార్, దాన్ని మనకి తెలియదు ఏముంది. ఎక్కడ ఉన్నారండి? ఇప్పుడు దాకా మనం భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చాక ఒక సైకోని ముఖ్యమంత్రిగా చూసింది కేవలం మన ఆంధ్రదేశంలోనే. ఇప్పుడు దాకా ఎక్కడ ఏదో బ్యాడ్ గవర్నెన్స్ ఉంటే చేతగా ఉండొచ్చు కానీ అన్ఫార్చునేట్ మరి ఏం చేయగలం? ఎక్స్పీరియన్స్ చూసాం కదా. ఇటువంటి జిత్తులు వేయటానికి కుదరదు కాబట్టి వాళ్ళకి వెన్నులో చెమటలు పడుతున్నాయి. అయితే ఇప్పుడు చాలా కాలంగా మీరు మంత్లీ 1-2 నెలలకు ఒకటో సర్వే చేపిస్తున్నారు కదా. సో ఇప్పుడు చెప్పండి, ఈ పొత్తు కుదిరింది, ఈ 3 పార్టీలు జాయింట్ దీంట్లోకి వచ్చేసాయి కాబట్టి మీరు నాకు లాస్ట్ వీక్ బిఫోర్ లాస్ట్ వీక్ చెప్పినట్టు గుర్తు, పొత్తు కుదిరితే ఎలా ఉంటుంది అనే సర్వే కూడా చేయించాను కానీ పొత్తు అనౌన్స్మెంట్ వచ్చాక చెప్తానన్నారు. ఇప్పుడు చెప్పండి నాకు, పొత్తు కుదిరినాక సీట్లు అవునండి ఇప్పుడు ఎవరైనా గెలుస్తున్నారు చెప్పండి. చేసుకోవాలి. ఎందుకంటే ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఇంకొంచెం డీటెయిల్గా చేయాలండి. ఊరికే మనం కొన్నే చేసాం, రాయలసీమలో కొన్ని అలాగా. ఇప్పుడు ఏంటంటే ఈ పొత్తు వలన లాభం ఏమిటి ఆంధ్రప్రదేశ్కి? ఆల్రెడీ కొంతమంది భారతీయ జనతా పార్టీ అన్యాయం చేసింది అనే ఒక అపప్రదలో కొంతమంది ప్రజలు ఉన్నమాట వాస్తవం. అవును, అది మనం కాదనలేని సత్యం. అది కేవలం మిస్అండర్స్టాండింగ్, అపప్రద. కానీ దాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది. 17వ తారీఖు చిలకలూరుపేట మీటింగ్కి పెద్దలు నరేంద్ర మోడీ గారు తప్పకుండా వస్తారు అని చెప్పడం జరిగింది. ఆయనకి ఏదన్నా టైం షెడ్యూల్ అడ్జస్ట్ చేయాలంటే 2-3 రోజులు అటు ఇటు ఆ మీటింగ్ అవ్వచ్చు. డెఫినెట్గా మోడీ గారి ఫస్ట్ మీటింగ్ అయిన తర్వాత, ఎందుకంటే ఆ తర్వాత మన యాక్చువల్ పోలింగ్కి మనకు కనీసం 35 నుంచి 40 రోజుల సమయం ఉంటుంది కాబట్టి ఎవ్రీ డే దేర్ విల్ బీ ఏ డ్రాస్టిక్ చేంజ్. ఒకరోజు మోడీ గారు వస్తారు, ఇంకో రోజు షా గారు వస్తారు, ఇంకో రోజు రాజ్నాథ్ సింగ్ గారు, వీళ్ళందరితో పాటు చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారితో పాటు ఆ మీటింగ్స్ కూడా ఉంటాయి. డెఫినెట్గా వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది స్పష్టంగా చెప్తారు, చేతల్లో చూపిస్తారు కూడా. సో కాబట్టి ఆ అపప్రద అనేది ఓవర్ నైట్ ఏదో చొక్కా తీసినంత సింపుల్ కాదు. కానీ ఒక 10-15 రోజుల్లో అనుమానం ఉన్న వాళ్ళందరూ అనుమానాలు కూడా పటాపంచలు అవుతాయి. సో ఒక అద్భుతమైన విజయం దిశగా ఈ కూటమి వెళ్తుంది అంటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇంకొకటి ముఖ్యంగా ఒక 5-6% ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉంది సార్. ఎందుకంటే చాలామంది అమ్మాయి రౌడీ మొండ ఊరులతో మనకెందుకురా బాబు, ఆ ఓటింగ్కి వెళ్తే ఆ పోలింగ్ బూత్ దగ్గర ఏం గొడవలు చేస్తారో అని చెప్పి కొంతమంది వచ్చే అవకాశం కూడా లేదు. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ డెఫినెట్గా చాలా టఫ్గా ఉంటుంది కాబట్టి ఈ తెంగరాశాలు వేసే వాళ్ళని, పోలీస్ ఆఫీసర్లని ముందే ఏరవతలు పడేస్తారు కాబట్టి నిర్భయంగా ప్రజలు ఓటింగ్కి వచ్చి కూడా ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఆ రకంగా గణనీయంగా ఓట్ల పోలింగ్ శాతం పెరిగే అవకాశము ఉంది, దొంగ ఓట్లు అరికట్టే అవకాశం ఉంది. ఈ అన్నిట్ల కాంబినేషన్లో డెఫినెట్గా మనకి ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ రేపు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ ఈస్ ఆన్ ద 15th ఆర్ అదర్వైజ్ బై 16th అంటున్నారండి. ఆ తర్వాత 13th జరగదు సార్, నేను చెప్తున్నాగా గ్యారంటీగా. ఓకే, ఢిల్లీలో ఉంటున్నాను కదా సార్, నా మాట నమ్మాలి మేడం. ఓకే, అందుకని 15 గ్యారంటీ, అదర్వైజ్ 16. ఇది 15 అని చెప్పి నేను 20 రోజుల క్రితమే చెప్పా, ఇంకా దానికే కట్టుబడి ఉన్నా. ఆ మధ్యన ఎవరో నా ఫ్రెండ్ ఒకడు లేదు 28 వస్తుంది గ్యారంటీ అని అంటే ₹1,00,000 పందెం కూడా కాసి ఆల్రెడీ నెగ్గేసా. సో 15 వస్తుందండి పక్కాగా. ఢిల్లీలో బాగానే ఉంది అయితే. బట్ ఏదో లక్షలేండి సార్, ఏముంది ఇప్పుడు పెట్టుబడి ఖర్చుకి. సో
బెట్టింగ్ అని కేసు పెడతారు, జాగ్రత్త. అంటే అలా అలా అంతే, అలా రైట్. ఓకే సార్, ఆంధ్రాలో కాదు కదా, పర్లేదులేండి. ఓకే ఓకే. సో డెఫినెట్గా ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి రేపు ఈ బెదిరింపులు కూడా ఇప్పుడు మనం సర్వే చేసినా కూడా కొంతమంది ఏమో ఏదో అడుగుతున్నాడు కానీ వీడి జగన్ గారి మనిషి ఏమో. ఏమండి మీరేమన్నా కాదు, కేంద్ర ఎన్నికల సంఘం సిఇఓతో మీకేమన్నా బ్యాక్ డోర్ సంబంధాలు ఉన్నాయా ఏంటి? మీరు ఇప్పుడే చెప్పారు కింద బ్రేకింగ్ వస్తుంది. ఈ నెల 15న కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ సిఇసి చెప్పింది 15న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ అని, సిఇసి ప్రకటించే అవకాశం అని. ఇది నేను 20 రోజుల క్రితం చెప్పా. 20 రోజులు కాదు, ఇప్పుడు చెప్పడం వాళ్ళు చెప్పడం ఏంటి? అసలు ప్రకటన మీరు చేస్తున్నారా, సిఇసి చేస్తుందా? ఇది నేను 20 రోజుల క్రితం చెప్పా. ఇది 20 రోజుల క్రితం చెప్పా. ఈ జరగబోయే పొత్తు 2.5 సంవత్సరాల క్రితం చెప్పా. అది ఓకేలే, అది చెప్పారు. అది అనుకోకుండా అలాగే మరి ఇది యాదృచ్ఛికంగా ఈ టైమింగ్ నేను ఇది 2-3 రోజుల తర్వాత ఎక్స్పెక్ట్ చేసా. కానీ ఇది యాదృచ్ఛికంగా మనం మాట్లాడుకుంటా ఉంటేనే ఆ కింద స్క్రోలింగ్ రావటం చాలా జరిగాయి. ఇలాంటి చాలా జరిగాయి మనం మాట్లాడుకుంటున్న టైంలో. అవును అవును. సో కాబట్టి ఏంటంటే వెంకటకృష్ణ గారు, ఇక్కడ మనకి ఈ అడ్వాంటేజెస్తో ఓపెన్గా చెప్పగలరు. రేపు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత భయపడకుండా ఎవరు కోటేస్తానో కూడా చెప్పగలరు. కాబట్టి అప్పుడు మనం ఈ 15 తర్వాత మనం ఈ సర్వే ఫ్లాష్ సర్వే 5 రోజుల్లో కంప్లీట్ చేయొచ్చు, ఎక్కువ మందిని పెట్టి. అప్పుడు డ్రాస్టిక్గా ఇంకా గతంలోనే ఒక 130-135 అని అనుకున్నాం. అది ఖచ్చితంగా 150 దాటే దిశగానే ఉంటుంది అనేది నా అంచనా. ఎందుకంటే ఇంకా నిర్భయంగా మనసులో మాటను చెప్పగలరు కాబట్టి ఇంకా బెటర్గా ఉంటుంది. ఒక అద్భుతమైన విజయం ఈ కూటమి, ఈ త్రివేణి సంగమం అని మనం పేరు పెట్టుకుంటే, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన మనం త్రివేణి సంగమంగా పేర్కొంటే, అంటే ఆ 3 పవిత్రమైన నదులు కాబట్టి త్రివేణి సంగమంగా మనం అనుకుంటే, ఈ త్రివేణి సంగమం ఎంత పవిత్రమో అందులో మునిగితే ప్రజలకి, ఈ త్రివేణి సంగమానికి ఓటేస్తే కూడా మన రాష్ట్రానికి అంత మంచి జరుగుతుంది. గతంలో పాపం చేసి ఓ పాపాత్మను ఎన్నుకున్నందుకు ఆ పాప ప్రక్షాళన ఈ త్రివేణి సంగమానికి ఓటేస్తే గంగలో మునిగితే పాపాలు పోతాయి అన్నట్టు 19లో చేసిన పాపం 24లో ఈ త్రివేణి సంగమానికి ఓటేసి పాప ప్రక్షాళన, పాప పరిహారం చేసుకుంటారని నా భావన. రైట్ వెంకటకృష్ణ గారు, మీ భావన, మీ కోరిక నెరవేరాలని మీకు చాలా బలంగా తిరుగుతోంది. అది అధికారికంగా పార్టీ వైపు నుంచి కానీ ఎవరు చెప్పలేదు. అయినా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, అంటే వైసీపీకి అనుకూలంగా ఉండే మీడియాలో ఆ వార్త బాగా చక్కర్లు కొడుతోంది. ఎందుకు, ఏ ఉద్దేశంతో చేస్తున్నారు, అలాంటి లీక్ ఏమన్నా వచ్చిందా వీళ్ళకి, లేకపోతే దీని వెనక ఏమన్నా కుట్ర ఉందా అనేది ఒక అంశం. రెండవది, బీజేపీ వైపు నుంచి సుజనా చౌదరి అండ్ సీఎం రమేష్ వీళ్ళిద్దరూ కూడా చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు పోటీ చేయడానికి లోక్సభకి. అనకాపల్లి నుంచి పోటీ చేయడం కోసం సీఎం రమేష్ ట్రై చేస్తున్నారు ఆయన. ఎందుకంటే వైజాగ్ అనుకున్నారు, వైజాగ్ ఇప్పుడు అనకాపల్లి అని అంటున్నారు. ఇది ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి, అవకాశం ఉందా? అలాగే సుజనా చౌదరి విజయవాడ లేదా ఏలూరు నుంచి పోటీ చేయాలని, ఎందుకంటే గుంటూరు ఆల్రెడీ టీడీపీ అన్అఫిషియల్గా ఒక క్యాండిడేట్ని డిసైడ్ చేశారు కాబట్టి ఏలూరు లేదా విజయవాడ నుంచి పోటీ చేయాలని ఆయన పావులు కదుపుతున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఎంతవరకు వీటికి అవకాశాలు ఉంటాయి అనే అంశాలు మనం చర్చిద్దాం. మనతో చర్చలో సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ గారు ఉన్నారు, అలాగే టీడీపీ అధికార ప్రతినిధి జీవిరెడ్డి గారు అండ్ కిరణ్ రాయల్ గారు జనసేన అధికార ప్రతినిధి మనతో చర్చలో పాల్గొంటున్నారు. కిరణ్ రాయల్ గారు నమస్కారం. నమస్కారం సార్. ఏమి పవన్ కళ్యాణ్ గారు లోక్సభకు పోటీ చేస్తారా? సార్ మీకు ప్యానల్ పెద్దలకి, ఏపీ ప్రేక్షకులకి నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ మీరే చెప్పారు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అని. అవును, అదే పని నీలి మీడియా తప్ప ఎవరు చూపించా. మేము కూడా చూసాం వైసీపీ సోషల్ మీడియా, వైసీపీకి సంబంధించిన సెక్షన్ ఆఫ్ టీవీలు ఇవాళ పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తారని, మళ్ళీ కాసేపు తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని, మళ్ళీ కాసేపు తర్వాత ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేస్తారని, మనిషి కూడా నేను ప్రధానమంత్రి రాష్ట్రంలో రాష్ట్రం తీసుకోవాలి రెండింటిగా పోటీ చేస్తారని చెప్పి రోల్ చేస్తా ఉన్నారు. చూసాం మేము కూడా.
ఒకటండి, పవన్ కళ్యాణ్ గారు మీరు గతంలో చెప్పారు ఈ అలయన్స్ లో ఖచ్చితంగా ఓటు చేయని మనం 100% అలయన్స్ ఉంటుందని. గొప్ప నమ్మకమైన మనకి చాలా లిమిట్స్ ఈరోజు ఫైనల్ అయింది అలయన్స్. తర్వాత అసెంబ్లీలో అడుగు పెడతా, అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి కథ తీసుకోమన్నారు, అసెంబ్లీకి వెళ్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర శ్రేయస్పోతుంది కదా చెప్పాం. మాకైతే ఎటువంటి సమాచారం లేదు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనో, ఎంపీగా పోటీ చేస్తారనో కాదు కిరణ్, అంటే మీకు సమాచారం లేదు అసలు. మేము మీడియాలోనే ఉన్నాము, పైగా ఇప్పుడు క్రూషియల్ మీడియాగా మాకు అన్ని వైపు నుంచి సమాచారం వస్తుంది. మాకు వాళ్ళ నీలి సెక్షన్ నుంచి వాళ్ళకి వస్తుంది, కానీ మాకు మొత్తం అందరి వైపు నుంచి వస్తుంది కదా. మరి మాకు సమాచారం లేదు. మరి వాళ్ళు వేస్తుంటే చూసినప్పుడు మీ వైపు నుంచి అది కరెక్ట్ అవునో కరెక్ట్ కాదో మీ పార్టీ తరపు నుంచి ఒక ఎక్స్ప్లెనేషనో లేకపోతే క్లారిఫికేషనో ఒక కన్ను ఏదో రావాలి కదా. ఎందుకు ఇట్లా తయారయ్యారు మీరు ఈ మధ్య? అంతకుముందేమో ఎవడు ఏం మాట్లాడకుండానే అసలు నిద్రపోకుండా చేసేవాళ్ళు మీ సోషల్ మీడియా మీరంతా. ఇప్పుడు చూడండి దానికి స్పందన లేదు. ఆ రామ్ గోపాల్ వర్మ గారేమో అదేది ఏం సినిమా శపథం, ఆ శపథం సినిమా బొమ్మలు పెట్టి పవన్ కళ్యాణ్ గారు రోడ్డు పక్కన కూర్చున్నట్టు ప్లాట్ఫామ్ మీద, లేకపోతే రైలు డోర్ దగ్గర కూర్చున్నట్టు ఏదేదో బొమ్మలు పెడతా ఉన్నాడు ఆయన. ఏమి ఇలా నిర్వీర్యంగా తయారయ్యారు మీరు? ఒకటి సార్, ఎలక్షన్ చేయాలి మీరు, ఒకటే చెప్పు. సోషల్ మీడియాలో ఉన్న వాస్తవం. ఇప్పుడు జనంలోకి వెళ్లే సమయం వచ్చేసి సోషల్ మీడియాలో కూర్చొని వాళ్ళ ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుని మమ్మల్ని రెచ్చగొట్టి మా దగ్గర మరి వేరే డైవర్ట్ చేసి ఎలక్షన్ పోకుండా, ప్రజల్లోకి పోకుండా, ప్రచారం చేసుకోకుండా గొడవలు వేసుకొని కేసులు పెట్టుకొని పోలీస్ స్టేషన్ పోవాలి, జైల్లో పెట్టాలని రకరకాల ప్రయత్నాల భాగంగానే ఇవన్నీ ఒక ట్రాప్ సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తారు మీకు తెలుసు, నాకు తెలుసు. ఆయన అసెంబ్లీ పోవాల ఆలోచన ఉంది, గట్టి తెలుసు. పార్లమెంట్ పోవాల ఆలోచన అంటే ఇప్పుడు తెలుసుంటారు. కేవలం పవన్ కళ్యాణ్ గారు బయలుదేరుస్తారు, చెప్తారు, పెట్టి కళ్యాణ్ గారు చెప్తారు, లేదా మా ఆఫీస్ ప్రొఫెషనల్ గా లెటర్ వస్తుంది. అంతేగాని ఊరికి కేవలం ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చూపించిన దాన్ని మనం నమ్మేసి దానికోసం రియాక్ట్ అవసరం లేదు. ఏమంటే ఆ సెక్షన్ ఆఫ్ మీడియా తెలుసు కదా, మనకేమైనా ఏబీలోనో మనకి కావాల్సిన ఛానళ్ళు ఏవైతే ఇప్పుడు వాస్తవాలు చూపిస్తున్న ప్రజలకి అల్లగలబడిన ఛానళ్ళు అదేమైనా చూపిస్తున్నారు లేవు కదా. వాళ్ళు డైవర్ట్ చేసి కార్యకర్తలు రెచ్చగొట్టడానికి, గొడవ పెట్టడానికి, వాళ్ళని ట్రాప్ చేయడానికి, జన సైనికుల్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో వాళ్ళు చేస్తున్నారని చెప్పి మా సమాచారం ఉంది. కాబట్టి మేము దాన్ని పట్టించుకో. మాకంటే అఫీషియల్ కొన్ని ఛానల్ కూడా మాకు అఫీషియల్ పేజెస్ ఉన్నాయి. జనసేన పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఉంది, ట్విట్టర్ ఉంది. దాంట్లో వస్తే అప్పుడు రెస్పాండ్ అవ్వాలి. ఇవన్నీ పట్టించుకునే సమయం లేదు సార్. ఇంకా 40 రోజులు, ఈ 40 రోజుల్లో ఈ పిచ్చి పిచ్చి తమిళ కామెంట్స్ మీద మేము స్పందించే అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గతంలో చెప్పారు, మీరందరూ గ్రౌండ్ లెవెల్ వర్క్ చేయండి, సోషల్ మీడియా పక్కన పెట్టండి, గ్రౌండ్ లెవెల్ పనిచేయాలంటే మేమందరం కూడా ఇలాంటి సభలో అంతా కూడా జనంలో ఉన్నాం, తిరుగుతున్నాం, మీటింగ్ పెట్టుకున్నాం, ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్. జనసేన ఆల్రెడీ తిరుపతి జనసేన కేటాయించారు, జనసేన అభ్యర్థికి ఓటు వేయండి అని తిరుగుతున్నాం. అని ఎవరి పనిలో ఉన్నాం సార్. కేవలం మమ్మల్ని డైవర్ట్ చేయడానికి చేసిన గేమ్ ప్లాన్ తప్ప ఏమీ లేదు. 100కి 100% పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచో లేదా అఫీషియల్ లెటర్ ప్యాడ్ నుంచో మరి కొద్ది గంటల్లో లెటర్ ప్యాడ్ లో వస్తుంది ఇన్ఫర్మేషన్. అంతేగాని కేవలం కొన్ని సెక్షన్ ఆఫ్ మీడియా కోసం నేను సమావేశం అవసరం లేదు, మాకన్నా టైం ఉండదు. రైట్ కిరణ్. విక్రమ్ గారు, ఇందులో ఎంతవరకు అంటే సరే వాళ్ళు ఇప్పుడు నేను అడిగిన తర్వాత లెటర్ ప్యాడ్ వస్తుంది అని ఏదో చెప్తున్నారులే కానీ కిరణ్ రాయల్ గారు, సరే ఇప్పుడు వాళ్ళు చెప్పేదో ఇప్పిస్తారేమో, సరే సంతోషం. కాకపోతే ఏమన్నా ఎక్కడన్నా స్కోప్ ఉంటుందా ఆయన పార్లమెంట్కి వెళ్ళి లోక్సభకు పోటీ చేసి వెళ్ళడానికి? ఏమన్నా 1% అయినా ఉంటుందా? అంటే నేను అనుకుంటున్నాను అది కూడా ఒక బెటర్ ఆప్షన్ ఏమో అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు కాకినాడ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ ఉన్నాయి కాబట్టి ఆ 7 అసెంబ్లీల మీద ఒక ప్రభావం చూపించాలంటే ఆయన పార్లమెంటుకు పోటీ చేయడం కూడా ఒక వ్యూహం అయి ఉండొచ్చు. తర్వాత మొత్తం ఉమ్మడి గోదావరి జిల్లాల మీద ఉంటుంది. తర్వాత ఆయన కిరణ్ చెప్పినట్టుగా అంతకుముందు నేను అసెంబ్లీలో అడుగు పెడతానని కూడా అన్నారు, చాలాసార్లు అన్నారు. సరే అనుభవం కావాలి. తర్వాత ఆయన డైరెక్ట్గా రేపు ఒకవేళ ఈ కూటమి గెలిచి ఆయన కనుక అపోజిషన్లో ఉంటే కనుక క్వశ్చన్ చేయడానికి కానీ దానికి అది బాగానే ఉంటుంది. అంటే ఆప్షన్ అయితే ఉన్నది ఆప్షన్, కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఆయన అసెంబ్లీకి వెళ్ళటమే బెటర్. అసెంబ్లీ ఆయనకి చాలా ఆలోచనలు ఉన్నాయి. రాష్ట్రంలో కొన్ని ఇష్యూస్ని సెటిల్ చేయాలని, తర్వాత అధికారంలో ఉన్నప్పుడు కొన్ని పవర్స్ ఉపయోగించి పనులు చేయాలని, అంటే తెలుగుదేశంతో కలిసి పనిచేయాలి,
క్లోజ్గా అంటే రాష్ట్రంలోనే ఉండాలి. ఇప్పుడు ఆయన కేంద్రంలోకి వెళ్తే రేపు వాళ్ళు కేంద్ర మంత్రి పదవి ఇస్తారా లేదా అనేది పక్కన పెట్టాలి. కేంద్ర మంత్రి పదవి ఇచ్చినా కూడా క్యాబినెట్ స్కోప్ లేదు. కాబట్టి ఏ విధంగా చూసినా కూడా ఆయన అసెంబ్లీకి వెళ్ళటం బెటర్. పైగా ఇక్కడ ఉండే ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే ఈయన ఎన్నికల్లో పోటీ చేయకముందు 2014 నుంచి 19 వరకు ఈయన ఏ చిన్న ఇష్యూ మీద కొంత వాయిస్ రేజ్ చేసినా చంద్రబాబు నాయుడు గారు వెంటనే దాన్ని అడ్రస్ చేశాడు అధికారంలో ఉన్నప్పుడు. వెంటనే అది అదేది మన ఉద్దానం కానీ లేకపోతే అమరావతి ఇష్యూ కానీ భూములు సంబంధించి చాలా ఇష్యూస్ అడ్రస్ చేశారు. సో ఆ ఫ్లెక్సిబిలిటీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటే పాలసీ మేకింగ్ లో ఆయన దగ్గర ఉండాలండి. అవును, గవర్నమెంట్ ఎక్స్పీరియన్స్ కూడా కొంత. రెండు పార్టీలు కూటమిలో ఉన్న పార్టీలు 3 కలిసి కొన్ని పాలసీలు ఉన్నాయి కదా ఉమ్మడిగా. ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టోలో అయితే సిఎంపి కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏదో ఒకటి పెట్టుకుంటారు. అవన్నీ వర్కౌట్ చేయాలంటే రాష్ట్రంలో ఉండాలి. పైగా ఇంకోటి ఏంటంటే పార్టీని కూడా ఆయన బలోపేతం చేసుకోవాలి కదా ఫ్యూచర్లో. రాబోయే మళ్ళీ ఇంకా ఎలక్షన్స్ చాలా వస్తాయి, స్థానిక సంస్థల ఎన్నికలు, బ్యాంక్ ఎన్నికలు, ఇలాంటివి చాలా ఉంటాయి. ఆ పార్టీని కూడా బలోపేతం చేయాలంటే రాష్ట్రంలో ఆయన ప్రెజెన్స్ తప్పనిసరి. ఆయనకి అవసరం, ఆయన పార్టీకి అవసరం, స్టేట్ కూడా అవసరం. రైట్, ఒక చిన్న బ్రేక్ తర్వాత పొత్తు ఇక అధికారికంగా వచ్చేసింది కదా. సో ఆల్ సెట్, మొత్తం సెట్ అయి ఉందా? మీ శ్రేణులు మీరు అందరూ సెట్ అయి ఉన్నారా? ఎక్కడ ఇంకేమీ ఎత్తుకోవడాలి కానీ లోక్సభ స్థానాల్లో ఇంకేవో చిన్న సర్దుబాట్లు ఏమన్నట్టున్నాయి కదా. గుడ్ ఈవినింగ్ వెంకటేష్ గారు. ఒకటి అంటే సెట్ అంటే ముందే సెట్ అయింది, మా పార్టీ పరంగా కావచ్చు, జనసేన పరంగా కావచ్చు. అలయన్స్ అనేది ఈరోజు అధికారికంగా చెప్పిన మాట. సీట్ల పరంగా కూడా బయట మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టు, ముఖ్యంగా వైసీపీ వాళ్ళు చేస్తున్నట్టు అంత కాదు, అసలు ఏమీ లేదు. వాస్తవంగా చెప్పాలంటే నెంబర్స్ పరంగా క్లియర్గా ఉన్నాయి. సరే, అది కూడా ఎవరెక్కడ అన్నది కూడా వెంకటేష్ గారు చెప్పాలంటే దాదాపు 95% కూడా కన్ఫర్మ్ అయింది. సరే, ఇప్పుడు ఏంటంటే నేను కూడా చెప్పకూడదు, ఎందుకంటే రేపు నడ్డా గారు కూడా వారు ఇచ్చిన అలయన్స్కి సంబంధించిన నోట్లో కూడా చెప్పడం జరిగింది. 1-2 రోజుల్లో అభ్యర్థులు ఎవరు ఏంటనేది కూడా చెప్తామని చెప్పడం జరిగింది. సో అది ఒక అంశం. సో పొత్తు కుదిరింది. రెండో అంశం వచ్చేసరికి ఈరోజు పొత్తు కుదిరిన తర్వాత కాలుగాలని పిల్లి లేక వైసీపీ వాళ్ళు ఒకసారి ఉండట్లేదు. వాళ్ళ బాధ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఒక పక్క జనసేన అన్యాయం అయిపోతుందని బాధపడతారు అంబటి రాంబాబు గారు లాంటి వచ్చేసి, ఇంకో పక్కన వచ్చేసరికేమో అన్యాయం అయిపోతుంది కాదు, చంద్రబాబు జనసేన నాశనం చేస్తున్నాడు. ఈయనకి ఎందుకో బాధ అర్థం కాదు. పోనీ చేరు నువ్వు నిలబెట్టు పార్టీని. రెండోది అనైతికమని కొంతమంది అంటారు. కొంతమంది వచ్చేసరికి ఇందాక బ్రేక్లో మీరు గుర్తు చేశారు మా సార్ విక్రమ్ సారు, ఏంటంటే రేపు గెలవగానే కొట్టుకుంటారు అంటుండు. ఒక హ్యాపీ థింగ్ ఏంటంటే అందులో గెలవగానే కొట్టుకుంటారంటే గెలుస్తుందని చెప్పేసి ఒప్పుకున్నారు ముందు. సరే కొట్టుకుంటారు, అదే పెళ్ళి అవగానే వీళ్ళిద్దరు కలిసి ఉండరు విడిపోతారంటే పెళ్ళి అయితే అవుతుంది కదా, అట్లనే గెలవగానే కొట్టుకుంటారంటే గెలుస్తుందని ఈరోజు వైసీపీలో 1-10 సార్లు 10 మంది చెప్పారు. సో అంతో ఈ ఒక్క అంశంలో ఈ 5 సంవత్సరాలు ఈ ఒక్క అంశంలో వాళ్ళు థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ 5 సంవత్సరాల్లో ఏదన్నా మాకు అనుకూలంగా మాట్లాడింది ఏంటంటే తెలుసో తెలియక ఇది ఒక్కటే వాళ్ళు. సో గెలిచిన తర్వాత మేము కొట్టుకుంటామో, కింద పడతాం, పైన పడతాం, మీకు ఎందుకు, మీరైతే ఇంటికి పోతారు కదా. వైసీపీ పార్టీ అయితే ఉండదు. రెండో వెంకటేశ్వర గారు, కొట్టుకోవటం అనేది ఏమి ఉండదు. లాస్ట్ టైం కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వాళ్ళు ఒక అంశం చెప్పడం జరిగింది, మేము ఒక అంశం చెప్పడం జరిగింది. ఆ అంశం విభేదించాము, బయటకు వచ్చాం తప్పితే పెద్దగా దాంట్లో కొట్టుకొని లేదా ఏదో రాజకీయ ప్రయోజనాలు వ్యక్తిగతంగా రాలేదని మేమేం కొట్టుకోలేదు కదా. అదొక అంశం. సో అది సరే, వాళ్ళ ప్రతిదానికి వాళ్ళకి మేము ప్రతిదానికి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇంకోటి వచ్చేసరికి పదే ఈరోజు అంబటి రాంబాబు గారి నోటి నుంచి కొంతమంది నుంచి అనైతికం అంటారు. ఇప్పుడు రాజకీయాల్లో మనకున్న ప్రజాస్వామ్యంలో పొత్తులు అనేది ఎన్నికలకు ముందు కావచ్చు, ఎన్నికల తర్వాత కావచ్చు, రాజ్యాంగపరంగా కల్పించినటువంటి హక్కు, రాజ్యాంగపరంగా ఉన్నటువంటి వెసులుబాటు కూడా. సో ఆ నేపథ్యంలో ఇంకా ఎన్నికలకు ముందు పెట్టుకోవటం అనేది ఇంకా మోర్ లీగల్. అంటే తెర వెనక వ్యభిచారాల కంటే చెప్తా, ఇది క్లియర్. రెండోది అనైతికం అంటే ఏంటో తెలుసు అంబటి రాంబాబు గారు, మీరు 2019లో మీరు పోటీ చేయడానికి మీ వయసు 61 సంవత్సరాలు. తర్వాత 63-64 సంవత్సరాల వయసులో మీరు దాన్ని ఏమంటారు అమ్మాయిలతోటి వ్యభిచారం చేశారు కదా. డైరెక్ట్గా వాడుతుంటే మళ్ళీ మీరేం చెప్తారు? అది అనైతికం. అంబటి రాంబాబు గారు పెళ్ళైన కూతుర్లను పెట్టుకొని 64 సంవత్సరాల వయసులో ఒక ఎమ్మెల్యేగా ఉంటూ మీరు చేశారు చూసారా, అది అనైతికం. అంతేగాని జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకోవడం అనైతికం కాదు.
ఇది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. నీకు పెళ్ళైన తర్వాత ఒక ఎమ్మెల్యే ఉంటూ నీకు పెళ్ళైన కూతుర్లను పెట్టుకొని నువ్వు చేసింది చూసావా, అది అనైతికం. ఇంకోసారి అనైతికమని మాట్లాడితే ఇంతకంటే ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది. అర్థమైందా? ఇది నువ్వు ఇంత విచ్చలవిడిగా తిరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన మంత్రివర్గంలోకి మిమ్మల్ని తీసుకున్నారే, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అనైతిక పనేది. ఆయన ఒక్కడే కాదు, ఇంకా నలుగురు ఉన్నారు కాదు. అదేవిధంగా ఒక డ్రైవర్ని, దళిత డ్రైవర్ని చంపి ఇంటికి డోర్ డెలివరీ చేస్తే ఆ ఎమ్మెల్సీ అనంతబాబుని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పక్కన కూర్చోబెట్టుకొని తిరుగుతున్నాడే, ఇది అనైతికం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అంబటి రాంబాబు గారు. మీరు మళ్ళీ రేపు వచ్చి అనైతికమని చెప్పగలరా? ఇది విన్న తర్వాత కూడా టీడీపీ, జనసేన, బీజేపీ పోతే అనైతికమని చెప్పగలరా? చెప్పే ఉద్దేశం ఉంటే కాసేపు వెళ్ళలేదు అనుకుంటే అయిపోయా, సిగ్గులేని జన్మలు మాట్లాడింది వినలేదు అనుకుంటే జన్మలు అంటారు వాటిని. చెప్పదలుచుకుంటే నేను చేసింది కూడా 64 సంవత్సరాల వయసులో ఇది కూడా అనైతికం కాదు అని చెప్పి ఇది అనైతికం అని చెప్పండి. మీరు ఎటు ఒప్పుకోరు అది అనైతికమని. అరే వయసులో ఉన్న వాళ్ళు మేం చేస్తే మాకే లేదు ఇన్ని ఆలోచనలు. నీకు ఎట్టయి 64 సంవత్సరాలు నువ్వు ఎంత ఖాళీగా లేకపోతే అటువంటి ఆలోచనలు వస్తాయి. జనరల్గా సెక్సువల్ థాట్స్ ఎప్పుడు వస్తాయంటే వెంకటకృష్ణ గారు, మనిషికి ఏ పని పాట లేనప్పుడు కడుపు నిండా పుష్టిగా తిని ఏ పని పాట లేకుండా ఉంటారు చూసావా, అటువంటి సమయంలో వచ్చే ఆలోచనలు. అది ఆ వయసులో వచ్చిందంటే నా డిబేట్ ఎందుకు అపవిత్రం ఇందులో అపవిత్రమైంది పబ్లిక్ మాట్లాడచ్చు. అటువంటి వాటి గురించి మాట్లాడి నా డిబేట్ కాదండి. ఇప్పుడు పాలిటిక్స్ లో చిన్న చెప్పండి సార్. అంటే మీరు ఇప్పుడు గుడ్ ఆప్టిక్స్, బ్యాడ్ ఆప్టిక్స్ అని రెండు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ దృష్టిలో బ్యాడ్ ఆప్టిక్స్ అయినప్పటికీ ఇది ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఇది పొత్తు అనేటువంటిది ఉంటుంది. అది వాళ్ళకి అది బ్యాడ్ ఆప్టిక్స్ కావచ్చు. బట్ ఏంటంటే ఇది 3 పార్టీలకి ఇది గుడ్ ఆప్టిక్స్, ప్రజలకి గుడ్ ఆప్టిక్స్. కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వేరే సబ్జెక్ట్ లేదండి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక క్రిస్టల్ క్లియర్గా ఒక పొలిటికల్ ఇది ఎవాల్వ్ అవుతున్నది. మీకు ప్రాంతీయ పార్టీలతో 38 పార్టీలతో వాళ్ళు ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామ్యం పెట్టుకున్నారు. ఇంకా పెట్టుకోవడానికి ట్రై చేస్తారు. నవీన్ పట్నాయక్ పెట్టుకుంటారు. వాళ్ళకి లేని ఇది వైసీపీకి ఇప్పుడు అంటే అది ఉలికిపాటు. ఇప్పుడు దేశంలో ఇప్పుడు ఎట్లా ఉందంటే కాదు, అసలు ఏ పార్టీలతో కూడా పొత్తు లేనటువంటి పార్టీలు చాలా అరుదుగా ఉన్నాయి. అందులో వైసీపీ ఎందుకు మిమ్మల్ని టచ్ మీ నాట్ గా ఎందుకు చేస్తున్నారు అనేది మీకు మీరు ఒక రకంగా అంటరాని పార్టీగా చూస్తున్నారు అనాలి. అది దానికి వదిలేసి అనైతిక పొత్తు ఇదంతా మీరు అప్పుడు విడిపోయారు మళ్ళీ కలిసారని చెప్పు. దానికి ఎవరేం కాదంటూ ఈరోజు బీజేపీ కూడా దేశంలో ఉన్న మా ఒక్క పార్టీనే కాదు, ఎప్పటి నుంచో పొత్తులు లేనటువంటి ఒరిస్సాలో ఉన్నటువంటి ఆ పార్టీని నవీన్ పట్నాయక్ గారి పార్టీ కావచ్చు, లేకపోతే ఆర్జేడీ కావచ్చు, పార్టీని పిలుచుకుంటుండ్రు. మళ్ళీ ఒక దేశ పునర్నిర్మాణంలో వాళ్ళు అంటున్నారు, రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా మేము చేరుతున్నాము. ఈ రోజున్న రాష్ట్రంలో ఈ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన, ఈ పెద్ద మంది చేసిన పని ఏంటి? 12 లక్షల కోట్ల అప్పుతో రేపు వెళ్ళిపోతుండు. ఎట్లా రాష్ట్రాన్ని సర్వైవ్ అవ్వాలి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ లేకుండా? నువ్వు తీసుకున్నావు కేంద్ర ప్రభుత్వ సపోర్టు. ఎలా తీసుకున్నావు కేంద్ర ప్రభుత్వ సపోర్ట్? ఎవడైనా కేంద్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ తీసుకోవాలంటే అక్కడి నుంచి రావాల్సిన గ్రాంట్స్ లేకపోతే మిగతా పర్మిషన్స్ తెచ్చుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అప్పులు తెచ్చేసి నాశనం చేసి రాష్ట్రాన్ని రేపు సిద్ధం సభలో మళ్ళీ మేనిఫెస్టో ఉంటాయి. ఇంకెన్ని కొండ మీద కోతులు చూపిస్తారు. లాస్ట్ టైం 730 హామీలు ఇచ్చారు వెంకటకృష్ణ గారు. అందులో 21 హామీలు నెరవేర్చేసి ఈ రోజు నేను 9 చెబుతూ నేను 99% నెరవేర్చానని చెబుతాడు. నువ్వు రేపు సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు నీతికి నిజాయితీకి నిలబడిన వ్యక్తి అయితే పులియో సింహం అని చెప్పుకుంటారు కదా. నేను ఇప్పుడు అడుగుతానా, నువ్వు ఇచ్చిన 750 సార్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రదర్శించి ఇదో నేను చేసింది 21 నేను మళ్ళీ ఇస్తున్నానని చెప్పు. నీకు దమ్ముంటే శ్వేతపత్రం అక్కర్లేదు. 730 మీ దగ్గర లేకపోతే నేను పంపిస్తా. నువ్వు రిలీజ్ చేసి శ్వేతపత్రం ముందు రేపు రిలీజ్ చేస్తాను. 730 హామీలు సార్ మేనిఫెస్టోలో పెడితే హామీ ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి అడుగున పాదయాత్రలు కనిపించిన కల్లా చెప్పిన దాని ప్రకారం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఏ వ్యక్తి అయినా ఆయన ఎవరు నమ్ముతాడు సార్? సుప్రీంకోర్టు అండి. సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం ముఖ్యమంత్రి అనేవాడు ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడినా అది చట్టంతో జీవోతో సమానం. సో నేనేమంటే కుప్పంలో నీళ్లు ఇస్తున్నా అని చెప్పేసి గేటు పెట్టి నెక్స్ట్ డే తీసేసినట్టు నిన్న మా మార్కాపురం వెలుగొండ ప్రాజెక్ట్ సార్, మీకు తెలుసు వెలుగొండ ప్రాజెక్ట్. అక్కడ అసలు ఫస్ట్ నికర జలాలు ఆడ నీళ్ళు ఎక్స్ట్రా వాటర్ వస్తేనే నీకు నీళ్ళు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కృష్ణా నదిలో వాటర్ లేదు. నీకు ఆడ టన్నెల్ ఓపెన్ అన్నాడు. టన్నెల్ ఓపెన్ అంటే దానికి లైనింగ్ కావాలి, అప్రోచ్ ఛానల్స్ రెడీ అవ్వాలి, దాన్ని ఏమంటారు
ఇటు పక్క గేట్స్ దానికి ఇవి దాన్ని ఏమంటారండి ముందు పెట్టేదాన్ని వాటర్ లిఫ్ట్ చేయడానికి ఏది రెడీ చేయకుండా నువ్వు హెడ్ రెగ్యులేటర్ లేదు, టన్నెల్కి లైనింగ్ లేదు, టన్నెల్కి పక్కన అప్రోచ్ కెనాల్స్ లేవు, ఏం చేయకుండా నిన్న వచ్చేసి మా మార్కాపుర్లో ప్రతిదీ మోసం. సో ఇదే ఇంత చేస్తుంటే నువ్వు నీ పెట్టే మేనిఫెస్టో రైట్ విక్రమ్ గారు ఇక్కడ అంటే ఒక ఫైనల్ గా ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్న బీజేపీ నుంచి సుజనా చౌదరి అండ్ సీఎం రమేష్, టీడీపీ నుంచి ఖమ్మంపాటి రామ్మోహన్, వీళ్ళు కూడా పోటీ చేయడం కోసం శతవిధాల ప్రయత్నిస్తున్నారు అనేది ఒక టాక్ ఉంది. సరే అకామిడేట్ చేసుకుంటారా చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా మనకు తెలియదు. కానీ ఒక ఫ్యాక్టర్ ఏం కనపడుతుంది ఏంటంటే ఇప్పుడు శ్రీకాకుళం నుంచి మనం హిందూపూర్ దాకా లేకపోతే ఇటు చిత్తూరు దాకా చూస్తే కొద్దిగా కేంద్ర స్థాయిలో లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్స్ లాబింగ్ చేసుకొని రాష్ట్రానికి అవసరమైన పన్నులు తెచ్చుకోవడం కానీ ఇటువంటి అనుభవం ఉన్న వాళ్ళు ఎవరు కనిపించట్లా. ఇప్పుడు మనం చూస్తున్న వాళ్ళల్లో ఇప్పుడు సుజనా చౌదరి ఇంతకుముందు మంత్రిగా చేశాడు, ఆయన కొంచెం యాక్టివ్ రోల్ ప్లే చేశాడు. అప్పుడు ఖమ్మంపాటి రామ్మోహన్ సుదీర్ఘకాలం లాబీయిస్ట్గా అక్కడ చాలా మీకు ఎక్కువ తెలుసు నాకంటే. అలాగే సీఎం రమేష్ 2 సార్లు ఎంపీగా ఆయనకు కూడా మంచి అనుభవం ఉంది. సో ఇటువంటి వాళ్ళు ఉండడం వల్ల ఎంపీలు గానో లేకపోతే అక్కడ కేంద్ర క్యాబినెట్లో ఉండడం వల్ల రాష్ట్ర సమస్యలను అక్కడ ప్రొజెక్ట్ చేసి ఏదో మధ్యలో ఇటువంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులకి ఇటువంటి ప్రయత్నాలు లేకపోతే కష్టం కదా. కానీ మరి ఆ దిశగా ఎందుకు ఆలోచించట్లేకపోతున్నాయి పార్టీలు? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా అనుభవజ్ఞుల్ని అదేవిధంగా కేంద్రంతో సఖ్యత లాబింగ్ చేసే వాళ్ళని అభ్యర్థులుగా చేస్తే చాలా ఉంటుందండి. పైగా ఇంకోటి ఏంటంటే నోన్ ఫేసెస్ వాళ్ళు ప్రజలతో చాలా ప్రత్యక్ష సంబంధాలు కలిగినటువంటి వాళ్ళు. కొత్త వాళ్ళతో ఎక్స్పెరిమెంట్లు చేసే బదులు వాళ్ళకి అక్కడ కూడా ప్రత్యక్ష సంబంధాలు తెలిసిన. ఇప్పుడు అనేక సమస్యలు మీకు ఎక్కువ ఈ లాబింగ్ వల్లే అవుతా ఉంటాయి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. కాబట్టి నేను అనుకోవటం అటు మీరు అన్నట్టుగా తెలుగుదేశం వారు కానీ లేదంటే బీజేపీ వాళ్ళు కానీ వాళ్ళ అభ్యర్థిత్వాలని కనుక చేస్తే అది చాలా రాష్ట్రానికి మంచిది అవుతుంది. అంటే మీకున్న అంటే మీరు కూడా ఎప్పుడు ట్రాక్ చేస్తూ ఉంటారు కదా, మీకున్న సమాచారం ప్రకారం వీళ్ళు ఎవరైనా పోటీలోకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయా? సుజనా గారికి ఛాన్సెస్ ఉన్నాయనుకుంటున్నాను నేను. ఎక్కడి నుంచి? అదే ఏలూరు అడుగుతున్నారు. ఏలూరు ఆయన అయితే విజయవాడ, ఏలూరు, నరసరావుపేట ఏదైనా ఓకే అంటున్నట్ట. కానీ మరి విజయవాడ ఆల్రెడీ చిన్ని, అక్కడేమో గుంటూరు కూడా డాక్టర్ ఎవరు నరసరావుపేట అబ్బాయి మన లావు శ్రీకృష్ణదేవరాయలు. ఏలూరు కానీ రాజమండ్రి కానీ రెండు కూడా ఆయనకి సూటబుల్ అవుతాయి సుజనా గారికి. సరే సీఎం రమేష్ నన్ను అడిగితే అటు రాయలసీమ అయితేనే బెటర్ ఆయనకి, ఎందుకంటే అక్కడే ఆయన ఎక్కువ వర్క్స్ చేయటం కానీ అవన్నీ ఉన్నాయి. అంటే కొంతమంది అనకాపల్లి అని ఇందాక అంటున్నారు కదా, అనకాపల్లి అంటున్నారు. కానీ నేను అనుకోవటం రాజంపేట అయితేనే బెటర్ చాయిస్ అవుతుంది ఆయనకి. రాజంపేటలో ఛాన్సెస్ కూడా చూసుకోవాలి కదా వీళ్ళకి, అంటే విన్నింగ్ ఛాన్సెస్ అనేది. అంటే ఆయన ఫస్ట్ వైజాగ్ ప్రిఫర్ చేశారు. చాలా మంది వైజాగ్ ప్రిఫర్ చేస్తారు, కానీ వైజాగ్ నేను అనుకోవటం అక్కడ తెలుగుదేశం వదులుకోకపోవచ్చు, ఎందుకంటే మూర్తి గారి లేదు అదే చెప్తున్నా, వైజాగ్ వాళ్ళు వదులుకోవడానికి సిద్ధంగా లేరు కాబట్టి. అందువల్ల మీరు అన్నట్టుగా ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారికి కూడా చాలా సుదీర్ఘమైన బెస్ట్ ఆప్షన్. కాకపోతే మరి ఎక్కడ పెడతారనేది ఆయనైనా ఏలూరు అయినా కూడా, ఎందుకంటే ఆయన గన్నవరం నుంచి స్వస్థలం అయింది, అక్కడ కూడా చాలా వర్క్స్ చేశాడు ఆయన ఆ నియోజకవర్గం ఆ చుట్టుపక్కల మొత్తం. కాబట్టి ఆయనకి ఇచ్చినా కూడా ఏలూరు బాగానే ఉంటుంది. ఇప్పుడు ఏలూరు నుంచి కూడా 3-4 ఏళ్ళ నుంచి తపనా చౌదరి గారు ఒక ఆయన బాగానే వర్క్ చేసుకుంటున్నాడు. బీజేపీ ఫర్మ్ ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి ఆయన వర్క్ చేస్తున్నాడు. ఏంటంటే సుజనా చౌదరి గారు ఏంటంటే ఒక అంటే లాబింగ్ అంటే మీరు మళ్ళీ వీళ్ళు వైసీపీ వేరే మీనింగ్ తీసుకుంటారు. అధికారులతోటి అంటే ఇప్పుడు అంటే కొత్త వాళ్ళు కావాలి లైజనింగ్ అధికారులతోటి మాట్లాడు. ఇప్పుడు రాజకీయాలు ఏంటంటే ప్రతి ఒక్కడు ఎన్నికవుతాడు ఊరక బీఫామ్ తీసుకుంటే, కాకపోతే అధికారులతో మాట్లాడగలిగినటువంటి నాలెడ్జి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే రాజకీయాల్లో ఒకసారి గెలిచిన తర్వాత మనం అనుకుంటాం మంత్రి అయినా కూడా పనులు కావు. అధికారి ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ ఉంటారు చూసావా, వాళ్ళు నోట్ ఫైల్ పెట్టడం కావచ్చు, ఫైల్స్ మూవ్మెంట్ కానీ ఎక్కువ వాళ్ళ చేతులు ఉంటుంది. వాళ్ళతో మాట్లాడగలిగినటువంటి నాలెడ్జ్ కానీ ఆ ఫైల్ మూవ్మెంట్ తెలిసిన వ్యక్తులు ఉంటే మనకు రావాల్సిన నిధులు కావచ్చు, మిగతాటువంటి అనుమతులు కావచ్చు త్వరగా అవుతాయి. అటువంటి అనుభవం ఉన్న వాళ్ళల్లో సుజనా చౌదరి గారు ఒకటి. రెండోది వచ్చేసరికి రాజంపేట నుంచి నాకు తెలిసినంత వరకు కిరణ్ కుమార్ రెడ్డి గారు చేస్తారు అనుకుంటున్నాను.
వారు కూడా అది మాజీ వినబడుతోంది. మాజీ ముఖ్యమంత్రిగా విపరీతం, అంటే మాజీ ముఖ్యమంత్రిని కాదు, వాళ్ళ నాన్నగారు మంత్రిగా, ప్లస్ ఆయన పొలిటికల్ ఎక్స్పీరియన్స్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్. వాళ్ళ తమ్ముడు కూడా కిషోర్ కుమార్ రెడ్డి గారు కూడా ఆ పార్లమెంట్లో వస్తుంది, ఏది రాజంపేట పార్లమెంట్లో అవకాశం. సో ఏమన్నా మరి ఇట్లాంటి ఆలోచన చేసే అవకాశం ఉందా? అది మీ పార్టీ బీజేపీలో ఉన్నారు కదా వాళ్ళు. ఇప్పుడు సుజనా గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు రామ్మోహన్ గారు, బీజేపీ. కమ్మబాటి రామ్మోహన్ గారు మీ పార్టీ కదా. ఈయన మా పార్టీలో. ఐఎమ్ నాట్ రికమెండింగ్ ఎనీబడి. అంటే కాకపోతే జనరల్ గా వచ్చింది కాబట్టి జనరల్ టాక్ ఇది ఇప్పుడు నడుస్తోంది. పొత్తు ఉంది కాబట్టి చెప్తాను. మీరు ఇలాంటి వాళ్ళు- అన్నట్టుగా రాష్ట్రం చాలా నష్టపోయింది. చాలా ఇప్పుడు ఏమో కిరణ్ అంటే త్వరితగతిన విక్రమ్ గారు విక్రమ్ జనాలు గారు వస్తున్నారు, ఎవరెవరో కొత్త కొత్త ముఖాలు, లేకపోతే సడన్ గా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు నేను వాళ్ళ ఇప్పుడు ఆస్పిరేషన్స్ ని నేను విక్రమ్ గారు చెప్పినట్టు- ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ కొంతమంది అయినా ఇట్లాంటి నోన్ ఫేసెస్ ఇక్కడ ప్రజలకి అక్కడ ఢిల్లీలో అధికారులతో పనిచేయించే వాళ్ళు కావాలంటున్నాను నేను. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, సుజనా చౌదరి గారు కావచ్చు, సీఎం రమేష్ గారు కావచ్చు, లేకపోతే ఖమ్మంపాటి గారు కావచ్చు, వీళ్ళకి ఏంటంటే అధికారులతో ఇంటర్నల్ బ్యూరోక్రసీ కూడా ఎలా ఉంటుంది, స్ట్రక్చరింగ్ ఎలా ఉంటుంది పూర్తిగా అంటే మళ్ళీ అందులో 99 కూడా కాదు, 100% అవగాహన ఉన్న వ్యక్తులు, ప్లస్ 100% మన రాష్ట్రానికి ఏం కావాలి, ఏ స్థాయిలో నష్టపోయింది, ఏం కావాలో కూడా తెలిసిన వ్యక్తులు. అందుకని చెప్పేసి ఏదో బీజేపీ అధ్యక్షురాలు మళ్ళీ మా సార్ చెప్తేనో కాకుండా స్వతంత్రంగా ఇండివిడువల్గా గుర్తుండే ఉంటుంది. వెంకయ్యనాయుడు గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉండగా అందరినీ పిలిపించి రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యల మీద మాట్లాడి రివ్యూ చేశారు. అయితే అదృష్టం దురదృష్టం ఆయన ఉపరాష్ట్రపతి అయిపోగానే అది ఆగిపోయింది. దట్ ఈస్ లాబింగ్. పిలిపించి అందరూ రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మధ్య చెప్తున్నాడు, ఏంటి ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కూడా, మన తెలుగు వాళ్ళు సరైనటువంటి లేరు, మన తెలుగు రాష్ట్రాలకి మనకు రావాల్సిన తమిళనాడు లాగానో కర్ణాటక లాగానో లాబీ చేసేవాళ్ళు ఇక్కడ పార్టీలకు ఆలోచిస్తే సంబంధం లేకుండా చర్చించుకుంటే అది వాస్తవం. మరి ఎలా ఆలోచిస్తాయి అనేది వాళ్ళు ఇది అనుకోండి. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ జీవి రెడ్డి గారు అండ్ విక్రమ్ గారు.